ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకుని 8వ సంవత్సరంలో అడుగు పెట్టిందండి. టీచర్స్ చెప్పారు, చెప్తున్నారు, చెప్పబోతున్నారు. ఈ పాఠశాల ఈ ప్రగతి పదం వైపు అడుగు పెట్టడానికి కారణమైన టీచర్స్ అందరికీ అభినందనలు తెలుపుకుంటూ మనం సమావేశం మన పాఠశాల గంట సేపు ఉంటుందండి క్లాసు. ఆదివారం సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు ఉంటుంది. మిగతా టీచర్లు ఎవరికైనా ఇంకేదన్నా టైం కనుక కన్వీనియంట్ అయితే మార్చుకోవచ్చు, కానీ పిల్లలకి చాలా వరకు చాలా క్లాసెస్ ఉంటాయి కాబట్టి ఈ టైం చాలా కన్వీనియంట్గా ఉంటుంది. 90% క్లాసెస్ ఇదే ఫాలో అవుతున్నాం. సమయం 6 అంటే ఖచ్చితంగా 6 గంటలకే మొదలు పెడతామండి. ఒక్క 5 నిమిషాలు ఆగుదాము, ఇంకా పిల్లలు రాలేదు, అలా వెయిట్ చేస్తుంటే ఎప్పటికీ మనది లేట్ అవుతుంది. మొదటి 2 క్లాసులకి రాకపోయినా 3వ క్లాస్ నుండి ఖచ్చితంగా 6 గంటలకి వస్తారు. ఒకవేళ రాకపోతే పేరెంట్స్తో మనం మాట్లాడి చెప్పడం. 6కి మొదలెడితే కానీ 7కి అయిపోదు. అట్లాగే 7 గంటలకల్లా ఆపేసి క్లాస్ని పిల్లల్ని పంపించాలి. లేకపోతే బయట కార్లు లైనప్ అయి ఉంటాయి. మనం కూడా ఆలస్యం చేయొద్దు. పిల్లలు చేయరు, మనం చేయరు. ఒకవేళ ఎక్కువ టైం కావాలనుకుంటే ముందుగా పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు లేట్గా వస్తారు. మన క్యాలెండర్ CMS క్యాలెండర్ ప్రకారం చేయబడింది. ఇంకేదన్నా కౌంటీస్ వాళ్ళు మీకు తగినట్టుగా హాలిడేస్ అది మార్చుకుంటే బాగుంటుంది. మన క్యాలెండర్ కూడా జీమెయిల్ కానీ లింక్ చేసేసుకుంటే అలర్ట్స్ వస్తుంటాయి. పరీక్ష ఎప్పుడు, హాలిడేస్ ఎప్పుడు, అలాంటివి మనకి ముందుగానే తెలుస్తుంటాయి. టీచర్స్ కూడా లాస్ట్ ఇయర్ డౌట్స్ వచ్చాయి, ఈ వారం క్లాస్ ఉందా లేదా అట్లాంటివి. అట్లాంటి డౌట్స్ ఏమన్నా ఉంటే మనకు వాట్సాప్ గ్రూప్ ఉంది, అందులో పెట్టినా కూడా చెప్తారు టీచర్స్. పాఠశాల ఉపాధ్యాయుల బాధ్యతలన్నీ పాఠాలు చెప్పడం, పరీక్షలు పెట్టడం, సమావేశాలకు హాజరవ్వడం, వార్షికోత్సవం, ఈ ఒక్కటే ఇన్ పర్సన్ మీటింగ్. మిగతా 4 ఉంటాయి, అన్నీ కూడా కాన్ఫరెన్స్ కాల్స్ అండి. మళ్ళీ మనం వార్షికోత్సవం రోజు కలుస్తాం. మళ్ళీ ఇలాగే వచ్చే సంవత్సరం మళ్ళీ ఆగస్టులో కలుస్తాం మనం. అప్పటి వరకు కాన్ఫరెన్స్ కాల్సే ఉంటాయి. పాఠశాల తరగతి ఎలా ఉంటుందంటే, మన టీచర్లు ఎవరికో డౌట్ వచ్చింది, మా ఇంట్లో క్లాస్ పెట్టాలంటే కుర్చీలు, చైర్స్ అవన్నీ లేవండి, ఎట్లా చేద్దామనేసి. క్లాస్ మనకి చైర్స్, టేబుల్స్ ఏముండదండి. టీచరు చైర్ మీద కూర్చుంటారు, పిల్లలు కిందే కూర్చుంటారు. క్లాస్ అలాగే జరుగుతుంది. టీచర్ కింద కూర్చొని చెప్పడానికి, కుర్చీ మీద కూర్చొని చెప్పడానికి చాలా తేడా గమనించాము. పిల్లలు విజిబిలిటీ బాగుంటుంది. పిల్లలు కూడా మనం ఎవరు గౌరవ చేస్తున్నారు, ఎవరు రాస్తున్నారు, ఇవి వాచ్ చేయడానికి కూడా బాగుంటుంది. పాఠం చెప్పడమే కాకుండా మన క్లాస్కి కావాల్సిన ఈ బోర్డు ఒకటి, మార్కర్స్, పెన్సిల్స్, లెసన్ ప్లాన్ పాఠ్య ప్రణాళిక, అట్లాగే పాఠ్యాంశాలున్న బైండర్ ఒకటి. తరగతి నిర్వహణ. పాఠశాల మనకి పాఠ్యాంశాలు నిన్నే అందరికీ కొత్త టీచర్లకు తప్ప మిగిలిన అందరికీ పంపించేశాను. పాఠ్యాంశాలు అట్లాగే పాఠాలు, అభ్యాసాలు అన్ని పంపించేశాను. ఆ లెసన్ ప్లాన్ ముందుగా చూసుకుని టైం ప్రకారం మొదలు పెడితే, అంటే 1 గంట ముందో 1 రోజు ముందో చూసుకుంటే మనం ఎఫిషియెంట్గా చెప్పగలుగుతాం. అది ఆ టైం కూడా దేనికి ఎంత టైం పడుతుంది, పద్యం చెప్పడానికి ఎంత టైం పడుతుంది. మొదట్లో టీచర్స్ కొంతమంది టైమర్ పెట్టే మొదలు పెడతారు. అదే మంచి పద్ధతి అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఎంతసేపు చెప్తున్నామో తెలియదు, అలా క్లాస్ అవుతూనే ఉంటుంది, గంట ఈజీగా అయిపోతుంది మనకి. కాబట్టి మొదట్లో కొంచెం టైం చూసుకుంటూ చెప్తే ఏది ఎంతసేపు చెప్పాలని 2-3 క్లాసులకి అలవాటు అవుతుంది మనకి. డిసిప్లిన్ చాలా ముఖ్యమండి క్లాస్లో. అందరూ చిన్నపిల్లలు కదా, అందులో అందరూ మీ పక్కింటి పిల్లలు, ఎదురింటి పిల్లలు, మీ పిల్లల ఫ్రెండ్స్ ఉండుంటారు. వాళ్ళకి అంతకుముందు ఆడుకోవడం అలవాటు. డే 1 నుంచే వాళ్ళకి ఆడుకోవడం వేరు, క్లాస్ వేరు. క్లాస్కి వచ్చినప్పుడు ఇలాగే కూర్చోవాలి. 1-2 క్లాసులు కనుక మనం స్ట్రిక్ట్గా చెప్పగలిగితే వాళ్ళకి క్లాస్కి, ప్లే డేట్కి తేడా తెలుస్తుంది. మార్కులు మన పరీక్షలు అయిపోయిన వెంటనే ఎవరు కూడా వెంటనే ఇచ్చేయకండి పేపర్. 1 వారం మన దగ్గర ఉంచుకుని మీకు టైం ఉన్నప్పుడు వాటిని ఎంటర్ చేసుకుని ఎవరు ఎలా చేశారు, చదవడం ఎలా చేశారు, 1వ తరగతి కాదు 2-3 తరగతులు, రాయడం ఎలా చేస్తున్నారు, పద్యం ఎలా చెప్పారు, వాళ్ళు మాట్లాడడం ఎలా ఉంది, ఇవి మీరు నోట్ చేసుకుని నెక్స్ట్ క్లాస్లో వాళ్ళకి ఇచ్చేస్తే సరిపోతుంది మార్క్స్. టీచర్స్కి మెయిల్ ఒకటండి. ఇటు క్లాస్ పేరెంట్స్కి మెయిల్ పంపిస్తాము. అట్లాగే మెయిల్ పంపించే ప్రతి మెయిల్లో కూడా పాఠశాల మన జీమెయిల్ కాపీ చేసినట్లయితే ఏం జరుగుతుంది మిగతా క్లాస్లో, ఇంకేమైనా పేరెంట్స్ క్వశ్చన్స్ అడిగినా మీకు తెలియకపోయినా సమాధానం చెప్పడానికి వీలు ఉంటుంది. మీ మెయిల్ని మీ పేరెంట్స్ గ్రూప్ మెయిల్ ఒకటి క్రియేట్ చేసుకుని అందులో పాఠశాల కూడా యాడ్ చేసేయండి.
అట్లాగే పేరెంట్స్కి ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకుంటే అందులో పెద్ద పెద్ద విషయాలన్నీ వద్దు, రిమైండర్స్ పెట్టుకుంటే బాగుంటుంది. ఏదైనా ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా మెయిల్ ద్వారానే పంపిస్తాము. జస్ట్ మెయిల్ రిమైండర్స్ కోసం మాత్రమే వాట్సాప్ వాడతాం. పేరెంట్స్ అందరూ వాట్సాప్కి ఎక్కువ రెస్పాండ్ అవుతున్నట్టున్నారు మెయిల్ కంటే. ఆ పాఠాలు ఎలా ఉంటాయంటే అండి, ఫస్ట్ మనకి రివిజను, ఏం పాఠం చెప్పాలి, అది పద్యం చెప్తే దాని మీనింగ్ భావం చెప్పడం, అలాగే తర్వాత పాఠం అక్షరాలు చెప్తున్నామా, గుణితాలు చెప్తున్నామా, ఒత్తులు చెప్తున్నామా, లేకపోతే 4వ తరగతికి అయితే మన దేశం గురించో ప్రాంతం గురించో సామెతల గురించో ఆ పాఠం చెప్పడం, ఆ తర్వాత డిక్టేషన్ పెట్టడం. ఆ మిగిలిన టైంలో కథ మంచి విషయం చెప్తామండి. టైం ఉంటే మంచి విషయం కొంచెం ఎలాబరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, లేకపోతే మంచి విషయం అలా చెప్పేస్తాం. హడావుడి పడిపోయి కథకి టైం లేదనేసి పాఠాన్ని పుష్ చేయొద్దు, టైం ఉంటే కథ చెప్పండి. అట్లాగే సమయం చూసుకోవడం కూడా, సమయానికి చెప్పి ఇందాక చెప్పినట్టుగా టైంకి స్టార్ట్ అయ్యి టైంకి ఎండ్ అవుతుంది క్లాస్. పాఠ్య ప్రణాళిక ఇలా ఉంటుందండి. పునశ్చరణ అంటే రివిజన్. పోయిన వారం వాక్యాలు ఒకటి మీనింగ్ ఒకటి అడగాలి. ఈ వాక్యాలు ఒకటి ఏంటంటే కాన్వర్జేషన్ సెంటెన్స్ ఆల్రెడీ మీకు పాఠాల్లో ఇచ్చి ఉంటాయి. అలాగే మీనింగ్ కూడా వాటిల్లో వచ్చే అర్థాలు కానీ వాడుక పదాలు కానీ అర్థాల్లో ఉంటాయి. అవి 2 చెప్పాలి. ఆ తర్వాత ఈ ఫ్లాష్ కార్డ్స్ చూపించాలి. ఫ్లాష్ కార్డ్స్ అంటే ఇలా తయారు చేసుకుంటామండి. ఇంకొంచెం బ్రాడ్గా ఏమంటే మార్కర్తో చేసినా బాగానే ఉంటుంది. పెద్ద క్లాస్ అయితే కనిపించకపోవచ్చు. ఇలాగే చేస్తాం. వాళ్ళు మధ్యలో అడిగేటప్పుడు ఒక 4 వారాలు అయ్యాయనుకోండి, మధ్యలో తీసి అడుగుతాం ఇదేం అక్షరం అని. ఇలా రికగ్నిషన్ వల్ల వాళ్ళు ఎక్కువ గుర్తుపెట్టుకోగలుగుతున్నారు. ఇలా రికగ్నైజ్ చేయడం వల్ల వీటిని ఇవి కూడా నేర్పించాలి. ఆ తర్వాత తెలుగులో 1 నుండి 10 వరకు ఉండే అంకెలు ఎలా చెప్పాలి. ఆ టీచింగ్ టిప్స్ కూడా ఉంటాయండి. అయితే ఎలా చెప్పాలి, ఎస్ రాసి తలకొట్టు పెట్టడం, ఇట్లాంటివన్నీ వాళ్ళ భాషలో చెక్ మార్క్. మొదట్లో చెక్ మార్క్ అన్న తర్వాత తలకొట్టు అని అర్థమవుతుంది వాళ్ళకి. అట్లాగే వాక్యాలు చెప్పడం. మొదటి వారం వాక్యాలు 1 చెప్పాను కదా, 2వ వారం వాక్యాలు 2 చెప్పడం మంచి విషయం. ఆ రోజు పాఠం 1, 2వ పాఠం ఇది. చెప్పులు పక్కన పెట్టకుండా, గుమ్మంకి అడ్డం పెట్టకుండా పెట్టాలి, లేకపోతే భోజనానికి ముందు ఏం తినకూడదు, ఇలాంటి మంచి విషయాలన్నీ ఉంటాయి. ఈ లెసన్ ప్లాన్ ఇలా ఉంటుందండి. హోంవర్క్ మనం ఇవాళ చెప్పిన పాఠానికి తగ్గట్టుగానే హోంవర్క్ ఉంటుంది. ఈ ఒకరోజు చెప్పుకుంటే దాన్ని రోజుకి 5 సార్లు 4 సార్లు, ఈ 4 రోజులు చెప్పాను. ఇది కన్ఫ్యూజ్ అయిపోయి పాపం పిల్లలందరి చేత రోజుకి 20 సార్లు రాయించిన పేరెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళకి క్లియర్గా చెప్పండి, ఎక్కువ హోంవర్క్ చేయించద్దు, కరెక్ట్గా చేయిస్తే సరిపోతుంది. అది ఈ హోంవర్క్ చేయించడం దగ్గర ఎక్కువ ఇబ్బంది ఎదురవుతుంది. ఏంటంటే మనకి ఆదివారం క్లాస్ ఉంటే ఆదివారం మధ్యాహ్నం కూర్చోబెట్టి 20 సార్లు రాయించి పంపిస్తారండి. అందువల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. మన పేరెంట్స్కి చాలాసార్లు చెప్తాము, అదే జరుగుతూ ఉంటుంది కూడా. దాన్ని మనం వద్దని మళ్ళీ చెప్తాం ఒకసారి. నేర్చుకోవడం, అట్లాగే అర్థాలు నేర్చుకోవడం, అభ్యాసంలో వాక్యాలు స్పష్టంగా చెప్పడం, ఇలా 3 లెవెల్లో హోంవర్క్ ఉంటుందండి. హోంవర్క్ చూసేటప్పుడు అవి 3 ఫినిష్ చేస్తేనే మనకి హోంవర్క్ చేసినట్లు లెక్క అనమాట. అర్థాలు చెప్పడం, ఇదే రాయడం, నేర్చుకోవడం, మాట్లాడడం. పరీక్షలు మనకి మొత్తం 6 పరీక్షలు ఉంటాయండి. మాస పరీక్షలు అంటే 4 పరీక్షలు 1 నెల తర్వాత 2 నెలల తర్వాత అలా ఉన్నాయి. హాఫ్ ఇయర్లీ అర్ధ సంవత్సర పరీక్ష ఒకటి, సంవత్సరం చివరిలో ఒక పరీక్ష ఉంటుంది. ఆ వివరాలు ఎప్పుడు ఇస్తామంటే మనం ఇందాక అనుకున్నట్టుగా ఈ పరీక్ష అయిపోయిన వారం తర్వాత ఇస్తాం. వాటిని మార్కుల వివరాలు కూడా మనం నోట్ చేసుకుని అప్పుడు వాళ్ళకి ఇస్తాము. ప్రతి పరీక్ష తర్వాత కూడా పిల్లలకి చిన్న ప్రోత్సాహక బహుమతులు ఇస్తామండి. అది ఆ బహుమతులన్నీ కూడా మీకు పాఠశాల నుంచే వస్తాయి. అవి 6 పరీక్షలకి ఇస్తాము. 6టిని మీరు ఒక్కొక్క పరీక్షకు ఒక్కొక్కటి ఇస్తే సరిపోతుంది. విద్యార్థుల పట్ల ఉపాధ్యాయుల బాధ్యత అండి. వాళ్ళని క్రమశిక్షణగా ఉంచడం ఒకటి. చాలా పేషెన్స్ ఉండాలండి పిల్లలతో చెప్పడం అయితే. ఆ సహనం ఒకటే ఏర్పరచుకోవాలి. మనం చేయవలసినవి ఏంటంటే వాళ్ళకి సహకరించడం, వాళ్ళు రాయలేనప్పుడు రాసి చూపించడం. ఇలాగా ఈ ప్రోత్సాహం వల్ల వాళ్ళకి చాలా బాగా చేయగలుగుతారు. నువ్వు బాగా చేస్తున్నావు అమ్మా, లాస్ట్ వీక్ అంటే బాగా చేసావు, పాజిటివ్గా చెప్పడం అనమాట. అలా చేసినప్పుడు వాళ్ళకి చిన్న స్టిక్కర్లు అలా. ఈ స్టిక్కర్లు కూడా మీకు టీచర్స్ అందరికీ పంపిస్తాం. వాటిని చేయకూడనివి ఏంటంటే పిల్లల్ని బెదిరించడం. ఇంట్లో మన పిల్లలు లాగే ఉంటారు కదండి, నువ్వు చేయకపోతే టైంఅవుట్ ఇస్తాను, ఇట్లా మాట్లాడడం వల్ల ఉపయోగం ఒకటి ఉండదు. రెండోది మనది రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్, లీగల్ ఇష్యూస్ కూడా ఉంటాయి వాటి వల్ల. మీకు సమస్య రాకుండా ఉండాలంటే
ఇలా బెదిరించడం, నవ్వడం, ఎగతాళి చేయడం లాంటివి చేయకుండా ఉండాలి. ఏమవుతుందంటే మన పిల్లల్లాగే ఉంటారు, మన పిల్లల ఫ్రెండ్స్ కూడా ఉంటారు, మన పిల్లలే కదా, ఈవెన్ మన పిల్లల్ని కూడా అలా అనకపోవడం మంచిది. క్లాస్ తల్లిదండ్రుల పట్ల ఉపాధ్యాయుల బాధ్యత అండి. సమావేశానికి పిలవడం ఒక్కసారి. పేరెంట్ టీచర్ కాన్ఫరెన్స్ ఉంటుంది. ఇది అక్టోబర్ కానీ సెప్టెంబర్ ఎండ్ కానీ ఉంటుంది. అక్టోబర్ 15th, అక్టోబర్ 15th కానీ ఇంకొక రోజు కానీ మీకు వీలైనప్పుడు ఒకటి ఏర్పాటు చేసుకుని వాళ్ళు ఎలా చేస్తున్నారో మొదట్లోనే చెప్తే మనకేమన్నా ఇబ్బందులు ఎదురైనా, ఇప్పుడు ఇందాక అన్నారు కదా మెయిల్కి రెస్పాండ్ అవ్వట్లేదు, లేకపోతే హోంవర్క్ సరిగ్గా చేయట్లేదు, మొదట్లోనే పేరెంట్స్తో మాట్లాడితే బాగుంటుంది. వాళ్ళకి పంపించే సమాచారం అంతా మెయిల్ ద్వారా పంపిస్తాము. ఇంకేమన్నా అప్డేట్స్ ఉంటే వాట్సాప్ ద్వారా చెప్తామండి. అది వాళ్ళ హెల్ప్ తీసుకోవడం. ఏ క్లాస్లో అయినా ఏ పిల్లలైనా ఒకళ్ళో ఇద్దరు అల్లరి చేస్తున్నారు అనుకోండి, ఆ పేరెంట్స్కి చెప్పే దీనివల్ల క్లాస్ డిస్ట్రాక్ట్ అవుతుంది కాబట్టి మీరు కొంచెం టేక్ కేర్ చేయండి, లేకపోతే మీరే క్లాస్కి వచ్చి ఒక్కసారి కూర్చోండి. దానికంటే కూడా మీరు ఇంటి దగ్గర చెప్పి పంపించుంటే బాగుంటుంది. ఈ మన ఇందాక చెప్పాను కదండి 6 సమావేశాలు. సెప్టెంబర్ 22 ఓన్లీ కొత్త టీచర్లకు మాత్రమే సమావేశం ఉంటుందండి. అది మీ ఇష్టం, మీరు వచ్చి కలిసినా సరే లేదు ఫోన్ ద్వారా మాట్లాడుకున్నా సరే. కొత్త టీచర్లకు మాత్రమే 22, అక్టోబర్ 27 ఒకటి, జనవరి 29, మార్చి 23 కాన్ఫరెన్స్ కాల్స్ అయింది. ఈ అక్టోబర్ 27 ఏమో మన యానివర్సరీ వస్తుంది కదా, దాని ప్లానింగ్ మీటింగ్ అవుతుంది. జనవరి 29 క్లాసెస్ ఎలా జరుగుతున్నాయి, హాఫ్ ఇయర్లీ అయిపోయి ఉంటుంది అప్పటికి. మార్చి 23 ఇయర్ ఎండ్ కాన్ఫరెన్స్ అవుతుంది. అది పేరెంట్స్ తోటి అక్టోబర్ 15 మన పేరెంట్ టీచర్ కాన్ఫరెన్స్. అక్టోబర్ 8 నార్త్ షార్లెట్ పేరెంట్స్ అండ్ టీచర్స్ అందరితోటి పాఠశాల టీం వాళ్ళు వచ్చి మాట్లాడతామండి. మ్యాండేటరీ నార్త్ షార్లెట్ పేరెంట్స్ అందరికీ చెప్పండి కంపల్సరీ. మొత్తం మన ట్రెజరర్ మన మిగతా వాళ్ళు కూడా వచ్చి ఇన్ పర్సన్ మీటింగ్. ఇది అక్టోబర్ 8. ఉపాధ్యాయుల ఫస్ట్ మీటింగ్ ఇలాగే ఆగస్ట్, మళ్ళీ నెక్స్ట్ ఆగస్ట్లో ఇలాగే ఉపాధ్యాయుల తొలి సమావేశం ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు నేను డాక్యుమెంట్ పంపిస్తాను. వార్షికోత్సవంలో ప్రతి క్లాసు కూడా ఏదో ఒకటి ప్రజెంట్ చేస్తారు. దాని ప్లానింగ్ మనకి అక్టోబర్ నుంచే మొదలు పెడతామని. మొదటి తరగతి క్లాసులు కొన్ని కలిపి కూడా చేయాల్సి వస్తుందేమో, ఎందుకంటే లాస్ట్ టైం మనకి మొత్తం 20 క్లాసులు ఉన్నాయి, టైం సరిపోకపోవచ్చు. దాన్ని బట్టి మనకి అక్టోబర్లో ఆ వివరాలన్నీ తెలుస్తాయి. అయిపోయిన తర్వాత మనకి సమ్మర్ హోంవర్క్ వేసవి అభ్యాసాలు 8 వారాలు ఉంటాయండి. 8 వారాల్లో చదవడం, రాయడం, మాట్లాడడం. ఈ చదవడం రాయడం మోస్ట్లీ ఫన్ వర్కే ఉంటుంది. ఈ మాట్లాడడం కూడా పేరెంట్ చైల్డ్ కానీ లేదా ఫ్రెండ్స్ కానీ ఇలాగే ఉంటుంది కాన్వర్సేషన్స్. చాలా వరకు రికార్డ్ చేసి పంపించారు, మిగతా వాళ్ళని కూడా రికార్డ్ చేసి పంపించమని చెప్పండి. మనం వారానికి ఒకటని చెప్పాం, అన్ని ఒకటేసారి రికార్డ్ చేస్తున్నారు. కొంతమంది చాలా బాగా చెప్పారండి, పిల్లల ఇంప్రూవ్మెంట్ బాగా కనిపిస్తుంది అంటారు. పిల్లలకి మనం ఇందాక చెప్పినట్టుగా మన రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్ సేఫ్టీ చాలా ముఖ్యమండి. 12 ఏళ్ల లోపు పిల్లల్ని వాళ్ళ పేరెంట్స్ వస్తేనే పంపించండి. పక్కన పేరెంట్స్ కనుక చెప్పుంచితే మనకి ఒంటరిగా మాత్రం పంపించద్దు. ఈసారి మనం వేవర్స్ కూడా సైన్ చేయించుకుందాం, ఎందుకంటే మన ఇంట్లో ఉంటారు కదా పిల్లలు, వాళ్ళ సేఫ్టీ మన బాధ్యత కాబట్టి వాళ్ళ చేత పేరెంట్స్ చేత ఒక వేవర్ సైన్ చేయించుకుందాం. కమ్యూనికేషన్ అండి చాలా ఇంపార్టెంట్ విషయం. ఏంటంటే మనం చాలా క్లాసెస్ ఉన్నాయి కదా, అంతకుముందు 3 క్లాసులు ఉండేవి, 4 క్లాసులు ఉండేవి, చుట్టుపక్కల ఉండేది, ఏ క్లాసులో ఏం జరుగుతుంది ఇవన్నీ తెలుస్తుండేది. ఈ కమ్యూనికేషన్ అనేది ఇప్పుడు మనకి మెయిల్ ద్వారానే జరుగుతుంది. టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ ఏదన్నా పార్టీ చేసుకోవాలన్నా, క్లాసు పిక్నిక్ చేసుకోవాలన్నా ఒక్కసారి ఇన్ఫార్మ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు పార్క్కి పిక్నిక్ ఎక్కడికైనా వెళ్ళారనుకోండి, పక్కన లేక్స్ ఏమైనా ఉండొచ్చు, ఎనీ సేఫ్టీ ఇష్యూస్ పాఠశాల రెస్పాన్సిబుల్ దానికి. కాబట్టి ఒక్కసారి ఇన్ఫార్మ్ చేస్తే ఒకవేళ అలాంటి ఏమన్నా ఉంటే మనం డిస్కస్ చేసుకుందాం. టీచింగ్ మెటీరియల్, హోంవర్క్ ఇవి కూడా మీకు మనకి పాఠశాల నుంచే వస్తాయి. ఇంకేదన్నా మీకు బాగుంది అనిపిస్తే ఒక్కసారి కన్సల్ట్ చేయండి. అందరికీ నచ్చితే అందరికీ పంపించేద్దాం. అది అందరి పిల్లలు యూజ్ చేసుకునేలాగా ప్రతి మెయిల్ క్లాస్ నుంచి వెళ్ళే గ్రూప్ మెయిల్లో పాఠశాల జీవోని ఇంక్లూడ్ చేసేయండి. మన సోషల్ మీడియా ద్వారా అండి, వాట్సాప్ మన టీచర్స్కి వాట్సాప్ గ్రూప్ ఉంది. ఆ నెంబర్ మీరు యాడ్ చేసుకుంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోవచ్చు. ఫేస్బుక్ ఉంది మనకి, ఆ ఫేస్బుక్లో అప్డేట్స్ అన్ని ఈవెంట్స్ జరుగుతున్నా, ఓపెన్ హౌస్ జరుగుతున్నా, ఇంకా క్లాస్లో ఏమన్నా పిల్లలు ఏమన్నా ఫన్ యాక్టివిటీ చేసినా ఇలాంటి అప్డేట్స్ అన్ని ఫేస్బుక్లో ఉంటాయి మనకి.
మన వెబ్సైట్ కూడా ఉంది. మీరందరూ పిక్చర్స్ పంపించినట్లయితే మీ ఏమంటారు మన టీచర్స్ పేజ్లో మన వెబ్ వాళ్ళు అప్డేట్ చేస్తారు. అట్లాగే మనకి ఈ సంవత్సరం కొత్తగా వచ్చింది మెయిల్స్ అండి, రిజిస్ట్రేషన్స్ అట్ పాఠశాల. కొత్తగా ఎవరైనా రిజిస్టర్ చేసుకోవాలంటే దానికి పిఆర్@పాఠశాల పాఠశాల అది కొంచెం 2 సార్లు వచ్చింది. పిఆర్@పాఠశాల మనకి ఏమైనా పబ్లిక్ మెయిల్స్ అందరికీ కలిపి పంపించాలంటే దాని నుంచి వస్తుంది. మన ట్రెజరర్@పాఠశాల వాడుతున్నారు. టీచర్స్@పాఠశాల ఈసారి కొత్తగా వచ్చింది, దాని గురించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టీచర్స్కి ఏమైనా హెల్ప్ అవసరమైన వాలంటీర్స్ అవునండి, అదొకటి నేను డాక్యుమెంట్ లో మార్చాను, ఇది మారుస్తాను. మన హిస్టరీ అండి, పాఠశాల అలా మొదలైంది. ఒక 10 మంది పిల్లలు చక్కగా ప్రశాంతంగా అలా మొదలైంది అనమాట. 7 సంవత్సరాల క్రితం. ఒక 2-3 సంవత్సరాలు అయ్యేటప్పటికి ఆ 2-3 సంవత్సరాలు వేసరికి అక్కడ 10 మంది పిల్లలు కాస్త 30కి 40కి పెరిగారు. బండి కొంచెం వంగింది, బరువు ఎక్కువైంది అక్కడ. అప్పుడు బ్యాలెన్స్ చేయడానికి వచ్చిన వాలంటీర్స్ మంజుల ఒకళ్ళు, రాధా మిమ్మల్ని రంగు అండి బ్యాలెన్స్ వంగుతున్నప్పుడే వచ్చి అది అయిన తర్వాత ప్రస్తుతం మన పాఠశాల ఇలా ఉంది. చాలా బండ్లు వచ్చాయి, మన ఊరే కాకుండా పక్క ఊర్లకు కూడా వెళ్ళిపోయినాయి. మీ అందరికీ బండి నడపడం వచ్చు, నేను మళ్ళీ చెప్పక్కర్లేదు. అందులో 6 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి పాఠాలు చెప్తున్న టీచర్స్ ఉన్నారు. కొత్తగా చెప్పే విషయం ఏం లేదు అందులో. అయితే ఒక్కటేంటంటే బండ్లన్నీ ఒకే దారిలో వెళ్ళాలండి. మనకి కొంతమంది టీచర్లు ఫాస్ట్ గా నడపడం కూడా వచ్చు, పక్కదారుల నుంచి వెళ్ళి మళ్ళీ వచ్చి జాయిన్ అవ్వడం కూడా తెలుసు. అలా కాకుండా ఒకే రూట్ లో వెళ్ళాలంటే మనందరి మధ్య కమ్యూనికేషన్ ఉండాలండి. ఈ మీటింగ్స్ పెట్టడం, కాన్ఫరెన్స్ అటెండ్ అవ్వమంటాం, ఇవన్నీ కూడా మీకు తెలియదని కాదు, పైగా పాత టీచర్ల ఇన్పుట్స్ కొత్త వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి. తమ్మారావు గారు వచ్చారా? రండి తమ్మారావు గారు, చూడలేదండి. అది మన ట్రెజరర్ తమ్మారావు గారు, రండి తమ్మారావు. నెక్స్ట్ ఇంకేమన్నా మీరు టీచర్స్ గురించి చెప్పండి, టీచర్స్ వాలంటీర్స్ గురించి. రిజిస్ట్రేషన్స్ రండి పద్మజ, మర్చిపోయాను. కొత్తగా వచ్చే వాలంటీర్స్ వీళ్ళందరూ బ్యాలెన్స్ అవుతున్నప్పుడు లాస్ట్ ఇయరే టీచర్ గా వచ్చి కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసి అన్ని బాధ్యతలు తీసుకున్న పద్మజ గారండి. లాస్ట్ ఇయర్ యానివర్సరీ కూడా కోఆర్డినేటర్ గా వర్క్ చేసి ఎక్సలెంట్ వర్క్ చేశారు. ఇదిగో ఈ సంవత్సరం మళ్ళీ రిజిస్ట్రేషన్ తీసుకున్నారండి. యాక్చువల్లీ మొదట్లో టీచర్ గా రాలేదండి, పేరెంట్ గా ఫోన్ చేశారు జ్యోతిర్మయ్య గారికి. అక్కడి నుంచి టీచర్ గా, అక్కడి నుంచి జ్యోతిర్మయ్య గారు చెప్పినట్టుగా పాఠశాల ఒక్క మనిషితో నడిచేది కాదండి, ఒక్కళ్ళ చేతుల మీద నడిచేది కాదు. ఇది ఉమ్మడి కుటుంబం. మొదటగా నాకు అర్థమైంది ఈ ఉమ్మడి కుటుంబం అంటే, మీరు ఉమ్మడి కుటుంబంలో ఎప్పుడు కొత్త మెంబర్స్ ఉండరండి. పాప ఇవాళ పుట్టినా కూడా కొత్త మెంబర్ అవరు, ఉమ్మడి కుటుంబంలో మెంబరే అవుతారు. సో మీరు ఆల్రెడీ టీచింగ్ చేస్తున్నా, పేరెంట్గా ఉన్నా, లేదా ఈ ఇయరే మొదలు పెట్టినా కూడా ఉమ్మడి కుటుంబంలాగా భావించండి దీన్ని. ఎందుకంటే ఇందులో కొత్త వాళ్ళుగా ఎవరిని ట్రీట్ చేయమండి, అందరినీ కుటుంబ సభ్యులుగానే ట్రీట్ చేస్తాము. జ్యోతిర్మయ్య గారు చెప్పినట్టుగా ఇందులో మనకి కమ్యూనికేషన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ ప్రతి చిన్న విషయం మన క్లాస్లో చేసేది జ్యోతిర్మయ్య గారికి తెలియడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఓవరాల్గా ఇన్ఛార్జ్ తనే చూస్తూ ఉంటారు కాబట్టి మనకి కొన్ని తెలియని విషయాలు, లేకపోతే ఇది వర్కౌట్ అవుతుందండి, లేదా మాకు 8 years నుంచి చేస్తున్నారు కాబట్టి కొన్ని విషయాలు వర్కౌట్ అవ్వకపోవచ్చు, అది మనకి తెలియదు. మనం ఏముంది సింపులే కదా అనుకుంటాము, కానీ ఒక్కసారి ఆమెకు తెలియజేస్తే ఏమవుతుందంటే ఓవరాల్గా తనకు తెలుస్తుంది ఎక్కడ ఏం జరుగుతుంది అనేది. ఏదైనా అవసరమైతే మనకి సలహా ఇస్తారు, అలా కాదండి ఇలా చేస్తే బాగుంటుంది అని. అలాగే ఇందాక సోషల్ మీడియా గురించి, మనకి సోషల్ మీడియా గురించి తెలియదు ఏం లేదు, ప్రతిదీ మనకి గూగుల్లో వచ్చేస్తుంది. సో సోషల్ మీడియా ఈ రోజున చాలా ఇంపార్టెంట్ మనకి. మనం పాఠశాల గురించి చూస్తే, మీరు సిలబస్ చూస్తే
సిలబస్ అందరికీ సులభంగా ఉండేట్టుగా, అటు టీచర్స్కి బర్డెన్ లేకుండా, ఇటు పిల్లలకి బర్డెన్ లేకుండా, ఇటు పేరెంట్స్కి బర్డెన్ లేకుండా చాలా కేర్ తోటి డెవలప్ చేసిన సిలబస్ అది. సో అందుకే ఇంతమంది ఎంజాయ్ చేయగలుగుతున్నాం ఇన్ని సంవత్సరాలుగా. సో ఇంత మనందరం ఎంజాయ్ చేస్తున్నది కొత్తగా వచ్చే వాళ్ళకి తెలియాలి, బయట ఉన్న ప్రపంచానికి తెలియాలి. ఈ రోజునున్న టెక్నాలజీతో ఇదంతా చాలా సింపుల్. మనకి ఫేస్బుక్ ఉంది, ట్విట్టర్ ఉంది, ఫొటోస్ మన వెబ్సైట్ ఉంది. సో మీరు ఫేస్బుక్లో ఉంటే ఫేస్బుక్ పాఠశాల యూఎస్ఏ ఫేస్బుక్ లైక్ చేయండి, అందులో పోస్టులు పెడుతూ ఉంటారు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే లాస్ట్ ఇయర్ యానివర్సరీ చేసినప్పుడు మనం కొంచెం లాస్ట్ మినిట్లో ఫొటోస్ వీడియోస్ చూపిస్తే బాగుంటుంది అన్ని క్లాసుల నుంచి కలెక్ట్ చేసి అని అనుకున్నాము. దానికి ఈసారి కొంచెం మాడిఫై చేసి ఫస్ట్ డే నుంచే మీకు ఎప్పుడు క్యాండిడేట్ మూమెంట్ యూ థింక్, యూ కీప్ టేకింగ్ పిక్చర్స్, కీప్ టేకింగ్ వీడియోస్ అవన్నీ పంపిస్తూ ఉండండి, అప్లోడ్ చేయండి. దానికి పేరెంట్స్ తోటి మాట్లాడే మన వెబ్సైట్లో కానీ లేదా ఫేస్బుక్లో కానీ అప్లోడ్ చేస్తాం. ఒకసారి అప్లోడ్ అయినప్పుడు మీరు యూ నో వాట్ టు డూ, రైట్? లైక్ ఇట్ లైక్ ఇట్ లైక్ ఇట్ లైక్ ఇట్. ఇప్పుడు కొత్త బటన్ కూడా వచ్చిందండి, లవ్ ఇట్. సో అది కూడా ప్రెస్ చేయొచ్చు. ఇదేం లేదండి, అంటే కొత్తగా ఇప్పుడు ఇయర్ నేను రిజిస్ట్రేషన్స్ చూస్తున్నాను కాబట్టి కొత్తగా టీచర్స్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళకి క్వశ్చన్స్ కూడా చాలా ఉన్నాయి. అమ్మో అంటే ఏంటి, క్లాస్ అంటే ఏంటి. మనం ఒక క్లాస్ పిక్చర్ని అందులో అప్లోడ్ చేస్తామనుకోండి, వాళ్ళకి క్లియర్గా అర్థమైపోతుంది. ఒక పిక్చర్ బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ చెప్తుంది అంటారు కదా. సో మీరు చాలా మంది లైక్ చేస్తున్నారు అనుకో, ఇంతమంది ఉన్నారు సో నేను ఒక్కదాన్ని కాదు అనేది ఇంకొకటి. లేదా వాళ్ళు మీకు క్వశ్చన్ అడగొచ్చు, అండి మీరు పాఠశాలతో ఉన్నారు కదా. సో అన్ని క్వశ్చన్స్ జ్యోతిర్మయ గారికే వద్దండి, మనం కొన్ని తీసుకుందాం, మనందరికీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. పాఠశాల USA@gmail.com డెఫినెట్లీ యూజ్ చేయండి. ఈ ఇయర్ కొత్తగా మనకి వెబ్సైట్ బాగా డెవలప్ చేసాము, కొత్త ఈమెయిల్ ఐడీస్ కూడా ఉన్నాయి. సో ఈచ్ డిపార్ట్మెంట్ ఒక్కొక్కళ్ళు చూస్తున్నారు కాబట్టి ఫస్ట్ మీరు చూడాల్సింది @pathsala.usa.org. అక్కడ నుంచి ఏమెయిల్ వచ్చినా కూడా దయచేసి ఎస్ ఆర్ నో రిప్లై కొట్టండి. నో వచ్చినా ఓకే, బట్ ఎస్ ఆర్ నో రిప్లై, వాట్ ఎవర్ యూ వాంట్ టు సే. ఇట్స్ నాట్ పాసిబుల్ టు అటెండ్ ఎ మీటింగ్, సే నో, దట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. మన అందరికీ బిజీగా ఉంటాం కాబట్టి. తర్వాత కొత్తగా ఇంకా ఈమెయిల్ ఐడీస్ రావచ్చు మనకి రేపు యానివర్సరీ ప్లానింగ్ స్టార్ట్ అయితే. సో బేసికలీ పాఠశాల USA.org నుంచి ఏ ఈమెయిల్ వచ్చినా ప్లీజ్ ఓపెన్ ఇట్, రీడ్ ఇట్ అండ్ రిప్లై. కొత్త ఈమెయిల్ ఐడీస్ వచ్చినప్పుడు కొత్త ఈమెయిల్ ఐడీస్ ఇంట్రడ్యూస్ చేస్తాము డెఫినెట్లీ. అవసరం లేకుండా ఎప్పుడు పాఠశాల నుంచి మెయిల్ కాదు, అవసరం లేకుండా పాఠశాల అనే పేరు, దట్ ఈస్ ఎ ప్రామిస్, we will all keep it minimum. రెండోది ఎనీథింగ్ ఫార్వర్డ్లు చేయాలి, పాఠశాల మాత్రమే పాఠశాల పేరెంట్స్ కి పంపించాలి. పేరెంట్స్ కమ్యూనికేషన్ కూడా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆ లూప్లో పాఠశాల USA@gmail.com ఉంచండి. టీచర్స్ ది కోఆర్డినేషన్, వాలంటీర్స్ గురించి చెప్పండి. హలో అండి, ఇందాక అన్నట్లు కుటుంబ బాధ్యత ఉమ్మడి కుటుంబం, దానికి అందరం ఒప్పుకుంటున్నాము. కానీ ఉమ్మడి కుటుంబంలో కూడా బాధ్యత ఎప్పుడు తాతగారి మీదే వేయకూడదు. కోర్స్ ఇప్పుడు జ్యోతి క్లారిఫై, జస్ట్ క్లారిఫికేషన్. అలా కాకుండా అందరూ తలా ఒకటి తీసుకుంటాం. అదేదో పాఠశాల వాళ్ళు చేసుకుంటున్నారు కాదు, అక్కడ వాళ్ళు అనేది లేదు. మేము నాలుగేళ్ల ముందు మేము వచ్చాము కాబట్టి పిక్చర్లో మేము ఎక్కువ కనిపిస్తున్నాం. ఎక్కువగా కాల్ చేసినప్పుడు వాలంటీర్ వర్క్స్లో పార్టిసిపేట్ చేస్తున్నాం కాబట్టి మేము ఎక్కువ కనిపిస్తున్నాం. అంతే తప్పితే వీళ్ళేదో స్పెషల్ వాళ్ళ వరకే ఉన్నది, మేమందరం క్లాసుల వరకు తీసుకొని లేదా మా పిల్లలకి పాఠాలు చెప్పేసి మేము వెళ్ళిపోతాము కాదు. ఇది వాలంటీర్ సర్వీస్. ఎవ్వరికి మనందరికీ తెలిసినట్టు అందరికీ తెలుసు, ఎవ్వరికీ ఫ్రీ టైం లేదు. మీ టైం ఎంత ఇంపార్టెంట్, నిజంగా మాట్లాడితే జ్యోతి టైం కూడా అంతే ఇంపార్టెంట్. కానీ మనందరి పిల్లల కోసం సిలబస్ నేను 3 ఏళ్ల నుంచి జ్యోతితోటి లిటరల్గా మాట్లాడుతున్నా. సిలబస్ ఇంకా అక్కడ ఆపేయి, నో మోర్ చేంజెస్ అంట. ఈ 1 సంవత్సరం అండి అంటది, ఓకే కానీ 1 సంవత్సరం అంట.
మళ్ళీ మొదలు పెట్టుద్ది. హ్యాపీగా లేదండి, బాగాలేదండి. దేనికంటే తను సాటిస్ఫై అయ్యే వరకు సిలబస్ మారుస్తుందంటే నిజంగా నేను చెప్తున్నాను, డైరెక్ట్గానే ఓపెన్గానే తన పిల్లలు లేరు ఇక్కడ. వాళ్ళ పిల్లల డెవలప్మెంట్ కోసం తను ఆలోచించట్లేదు. జనరల్గా మనం ఏ పని చేసినా వాట్ ఈస్ ఇన్ ఇట్ మీ ఫస్ట్ అనేది హ్యూమన్ నేచర్, మనం ఎవరం కాదండి దానికి. కానీ తనకి లేదు. తనకున్న ప్యాషన్ తోటి మనందరి పిల్లలతోటి కోసం చేస్తున్నది. సో ఒక మీటింగ్కి కాల్ చేశారు అంటే నేను ఇప్పుడు చెప్పేది మీరు మీ పేరెంట్స్కి కూడా చెప్పండి. మీ పేరెంట్స్కి కాదు, మీ క్లాస్లో వస్తున్న పిల్లల పేరెంట్స్ ఎందుకు చేస్తున్నారు, రీజన్ ఏంటి దాని వెనక. ఇందాక అన్నట్టు నార్త్కి మొన్న ఓపెన్ హౌస్ కని వెళ్తే లిటరలీ వీ ఫెల్ట్ సో బ్యాడ్. ఒక్క పేరెంట్ వచ్చారు. సో ఇప్పుడైనా సరే మనం పేరెంట్ టీచర్ కాన్ఫరెన్స్ కాల్ చేస్తే, ఒకసారి నార్త్లో మేము వెళ్ళాం పేరెంట్ టీచర్ కాన్ఫరెన్స్ అని చెప్పి నేను జ్యోతి ఇక్కడి నుంచి 1 hour డ్రైవ్ చేసి వెళ్తే 6 పిల్లలు ఉన్న క్లాస్లో 2 పేరెంట్స్ వచ్చారు. వీ నీడ్ టు రెస్పెక్ట్ అదర్ పీపుల్స్ టైమ్ ఆల్సో. అది మీరు మీ పేరెంట్స్కి చెప్పండి. ఇందాక వీళ్ళందరూ చెప్తున్నట్లు ఈమెయిల్స్, ఒక ఈమెయిల్ వచ్చింది నేను చూశాను, అందరికీ సెల్ ఫోన్స్ ఉన్నాయి. ఈమెయిల్ చూడలేదండి అనేది ఒక్క రోజైతే నేను ఒప్పుకుంటాను, మహా అయితే 2 రోజులు పిల్లలు ఏదన్నా సిక్గా ఉన్నారు. బట్ మోర్ దాన్ 2 days ఐ డోంట్ థింక్ సో ఇట్స్ పాసిబుల్. అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి. ఒక్కసారి ఎస్ ఆర్ నో, మాకు అది కుదరదండి, ఐ డోంట్ లైక్ ఇట్ అన్నమాట చెప్పేసేయండి. అట్లీస్ట్ పాపం ఆ టీచర్కి అర్థమైంది మీరు చూశారు అనేది. పాపం ఆమె కూర్చొని ఈమెయిల్ రాసి పంపించినప్పుడు మీరందరు టీచర్లు, మీకు తెలుసు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో. మీ పేరెంట్స్ దగ్గర నుంచి ఈమెయిల్స్కి రిప్లై రాకపోతే మీరు ఎలా ఫీల్ అవుతారో. పాఠశాల పిఆర్ నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా ఈమెయిల్స్ వచ్చినప్పుడు మీటింగ్ ఉందండి, ఎస్ ఆర్ నో చెప్పేసేయండి, అయిపోయింది. ఓకే మేము 30 మంది అనుకున్నాం, కాదు 5 వస్తున్నారు, 5కి ప్రిపేర్ అవుతారు. 30 మంది వస్తారా రాదా, 3ంటికి మీటింగ్ అయితే 2:30 దాకా 3:30 దాకా ఇప్పుడు ఎంతమంది వస్తారో మాకు తెలియదు. సో అలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చేయడానికి బీ క్లియర్, పక్కన వాళ్ళ టైంని వాల్యూ చేయండి. అలానే అది మన కోసం చేస్తున్నారు, అది మాత్రం మీ టీచర్లు అందరూ మీ పేరెంట్స్ అందరికీ చెప్పండి. ప్లస్ ప్రతి పేరెంట్ వాలంటీర్గా ఏదో ఒక విషయంలో ముందుకు రావాలి. దిస్ ఈజ్ ఓన్లీ సర్వీస్ ఆర్గనైజేషన్. ఎవ్వరికి పైసా ఎక్కడా రావట్లేదు. అందరి టైమింగ్స్ పెడుతున్నారు. పెట్టేవాళ్ళు $10, $10, $15 కనపడకుండా పెట్టేవాళ్ళు కూడా వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే టీచర్లు అందరూ తెలుస్తూనే ఉంటది. ఏదైనా పార్టీ అంటే తమ్మారావు గారు స్ట్రెచర్ కదా, ఏమంటే ఇంతే ఉన్నాయంటే పర్లేదండి, మేము ఇంకొంచెం యాడ్ చేసుకొని మా పిల్లలకి పిజ్జా తెప్పిస్తామండి, లేకపోతే కప్ కేక్స్ తెప్పిస్తామండి. మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంది? అవన్నీ టీచర్స్ వాళ్ళ పాకెట్స్ నుంచి పెడుతున్నారు. వాళ్ళకి ఆ 1 yearలో టీచర్స్కి పిల్లలకి వస్తున్న బాండేజ్ అది. వీళ్ళు నా పిల్లలు, నాకు ఇప్పుడు 4 ఏళ్ల క్రితం పిల్లలు, 4 ఏళ్ల నుంచి నా దగ్గర చదువుకున్న పిల్లలు కనిపిస్తే వాళ్ళు 1st grade నా దగ్గరికి వచ్చారు, 4th grade ఇప్పుడు పాస్ అయ్యారు. నా దగ్గర పాస్ అవ్వాలి, 4th gradeకి నేను లేను. బట్ ఐ ఫీల్ దే ఆర్ మై కిడ్స్. మనకు 1 సంవత్సరానికి అది వస్తుంది. సో ఈ విషయము పేరెంట్స్కి కూడా కమ్యూనికేట్ చేయండి. వాళ్ళెవరో చేసుకుంటున్నారు, పాఠశాల ఏదో కాదు. ఫేస్బుక్లో ఒక ఈవెంట్ చూసినప్పుడు మనకి తెలిసిన లైక్ చేస్తే, ఫాలో చేస్తే అదే కొత్త వాళ్ళకు కూడా తెలుస్తుంది. అంతకంటే ఇంకోటి ఏం లేదు. ఈ సంవత్సరం నేను టీచర్స్ వాలంటీర్ వాళ్ళ కోఆర్డినేషన్ తీసుకున్నాను. టీచర్స్ ఎవరైనా సరే మాకు సిక్గా ఉందండి, లేదా అవుట్ ఆఫ్ టౌన్ వెళ్తున్నాం, ఇన్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ ఐ నీడ్ హెల్ప్ అంటే కనుక, లేదా ఎగ్జామ్ టైం వస్తుంది, క్లాస్లో ఎక్కువ ఉన్నారు, నాకు ఒకళ్ళు వాలంటీర్ కావాలి అన్నప్పుడు నాకు కమ్యూనికేషన్ చేయండి. మీ పేరెంట్స్ అందరిలో వీళ్ళు వాలంటీర్గా చేస్తామన్నారు. కొంతమంది రిజిస్ట్రేషన్ అప్పుడు ఆల్రెడీ పెట్టారు, నేను అది లిస్ట్ మెయింటైన్ చేస్తుంటాను. ప్లస్ ఇంకెవరన్నా కూడా చెప్పున్నట్లయితే ఆ పేర్లు కూడా నాకు కమ్యూనికేట్ చేయండి. నేను ఒక ఎక్సెల్ మెయింటైన్ చేస్తాను. మీకు అవసరం వచ్చినప్పుడు వీలైనంత వరకు మీరేదో 2 weeks తర్వాత నేను ఎక్కడికో వెళ్తానని ప్లాన్ చేసుకున్నారు, నో ప్రాబ్లం, ఎమ్మటే తెలియజేయండి. ఇంకా 1 week ఆగి చెప్దాంలే, 10 రోజులు ఆగి చెప్దాంలే, 1 గంట ముందు చెప్దాంలే అలా అనుకోకుండా. దేనికంటే నేను ఇంకొక టీచర్నో ఇంకొక పేరెంట్ని కాల్ చేసి వాళ్ళ ప్లాన్లు చేంజ్ చేసుకొని రావడానికి కొంచెం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఎమర్జెన్సీస్ వస్తాయి, ఎవరికి అందరూ చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు, లేదా మనమే సిక్ అవుతాము, దానికి తప్పదు. మీకు ఎంత ఎర్లీగా వీలైతే అంత ఎర్లీగా ఇన్ఫార్మ్ చేయండి. దట్ విల్ బి మోర్ యూస్ఫుల్.
కానీ బేసిక్ గా టీచర్ రెస్పాన్సిబిలిటీనే క్లాసు, ఎందుకంటే టీచర్ చెప్పినట్లుగా వాలంటీర్లు చెప్పరు. అలాగే హెల్ప్ అవసరమైనప్పుడు వస్తుంది. ఎక్స్ట్రా హెల్ప్ కి ఎగ్జామ్స్ అప్పుడు మీకు చాలా మంది తెలిసిందే, ఇందాక చెప్పినట్లు పేపర్లు మాత్రం పొరపాటున కూడా దయచేసి దిద్ది ఇవ్వద్దు. మనం సూపర్ టీచర్ని నాకు క్యాప్ కావాలి, నేను ఎమ్మటి ఇచ్చేసానని టైటిల్ తెచ్చుకోవాలని మాత్రం ఆవేశపడద్దు. కొంతమంది పేరెంట్స్ ఇందాక ఎవరికో చదువుతున్నా 4 ఏళ్ళు నా నుంచి అటు పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఇలా అడుగుతారు, నేను ఇలా చెప్పాలి, సహనంతో చెప్పాలి. నా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఏమీ మారకూడదు, కానీ అదేదో సినిమాలో లోపల నవ్వుకుంటారు లోపల మాట్లాడతారు అలా మాట్లాడుకోండి. వాట్సాప్ ఫోన్ అయితే కొంచెం తెలిసిపోద్ది వాట్సాప్. సో అందుకని చెప్పి టీచర్స్ మాత్రం పేరెంట్స్ గా మీరు మీ దగ్గర ఎవరు హెల్ప్ చేస్తామన్నారు క్లాస్ రూమ్స్ లోకి, అది మాత్రం నాకు లిస్ట్ పంపించండి. దాన్ని బట్టి మీకు ఎప్పుడు ఏది అవసరం వచ్చినా సరే ఒక ఈమెయిల్ కానీ వాట్సాప్ కానీ ఎట్లాగైనా సరే యూ కెన్ రీచ్ అవుట్ టు మీ, దెన్ ఐ విల్ హెల్ప్ దట్ వన్. పాఠశాల టీచర్స్ అట్ పాఠశాల చేస్తే మళ్ళీ పంపిస్తాను నేను అన్ని. నెక్స్ట్ చెప్తారా? ట్రెజర్ గారు కానీ కాదండి, మీరు ఒక్కసారి వాళ్ళు ఎప్పుడు చెక్స్ తీసుకోవాలి ఏంటి అనేది ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లాస్ట్ అనురాధ రండి. అవునండి, మీకు ఇంకో ఇంపార్టెంట్ పీపుల్ పరిచయం చేయడం అంటే ఏంటండి, అనురాధ అండి పాఠశాల మొదలైన తర్వాత 2 సంవత్సరాలకేమో జాయిన్ అయినట్టున్నారు పిల్లలు. ఆ రోజు నుండి ఈ రోజుకి ప్రతి సలహాలో తన సూచనలు ఉంటాయండి. అడ్వైజరీ బోర్డ్ ఇప్పుడు టీచింగ్ గురించి తన టీచర్ కూడా తన స్టూడెంట్ టీచర్ పేరెంట్ అన్ని అండి, అందువల్ల టీచింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫస్ట్ పేరెంట్, తర్వాత స్టూడెంట్, తర్వాత టీచర్ అండి. స్టూడెంట్ అలాగా నార్త్ లో పెరిగిన తెలుగు వాళ్ళు తెలుగు పూర్తిగా ఎగ్జాంపుల్ స్టూడెంట్ టీచర్. సో ఇప్పుడు నేను టీచర్ లాస్ట్ ఇయర్ మొదటి తరగతి చెప్పాను. సో నాకు చిన్న ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, అవి షేర్ చేసుకుంటున్నాను మీతో. మొదటిది జ్యోతి గారు అన్నట్టుగా షార్ప్గా మనం 6 గంటలకు క్లాస్ స్టార్ట్ చేసేస్తాం. తరగతిలో మనకి ఫస్ట్ రివిజన్ ఉంటుంది, మళ్ళీ పాఠ్యాంశాలు ఉంటాయి, మంచి విషయం ఉంటుంది. సో మన ఫోకస్ యాక్చువల్ పాఠశాలది ఏంటంటే మాట్లాడటం, ఇంకా రాయటం, చదవటం. సో మనం ఎప్పుడైనా మెయిన్గా నేను కేటాయించిన టైం, ఇప్పుడు పద్యాలు కూడా ఉంటాయి చెప్తాం, కానీ మనం పద్యాలు ప్రతి స్టూడెంట్తో ప్రతిసారి అనిపించి లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్తో మనం చెప్పించుకొని మెమరైజ్ మనం చేసే బాధ్యత మనది కాదు. ఎందుకంటే అంటే బాధ్యత కాదంటే మనకి ఉండేదే వారానికి గంట. ఆ గంటలో ఒక్కొక్క క్లాస్కి 8 నుండి 12 మంది స్టూడెంట్స్ ఉంటారు. ఆ గంటలో ఒక పద్యం కానీ ఒక పండు కానీ ఏదైనా ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ మనం పట్టుకొని చెప్పలేము. పద్యాలు అవన్నీ మొదట్లోన గ్రూప్లోనే చెప్పించుకుంటాం, గ్రూప్లో చెప్పిస్తాము అండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీనింగ్. ఎక్స్ప్లెనేషన్ మీనింగ్ మాత్రం 2 సార్లే చేస్తున్నాం, చెప్పటం మాత్రం గ్రూప్లో మొదట్లో 2 సార్లు, తర్వాత ఒకసారితో ఎండ్ చేస్తాం. ఎందుకంటే మన ఫోకస్ అంతా ఇది ఎందుకు అలా చేస్తున్నాం అంటే మన ఫోకస్ అంతా ఆల్ఫాబెట్ అక్షరాలు మరియు ఇది సెంటెన్స్ మాట్లాడే దాంట్లో. సో రూమ్ అంతా క్రియేట్ ఏం చేస్తున్నామంటే ఎక్కువ దాని మీద. ఇంకా మన ఫస్ట్ లెవెల్లోనే డిక్టేషన్ కూడా వస్తుంది. కొన్ని క్లాసెస్ అయ్యాక మనకి అక్షరాలు నేర్చుకున్నాక డిక్టేషన్, అది కూడా మనకి రైటింగ్ కూడా మన తర్వాత పెరుగుతుంది. సో అది ప్లస్ మనకి ఇతరములో మనకి ఇవి కూడా ఉన్నాయి, మంచి విషయం కథ. మంచి విషయం కథ అనేది మనకి లాస్ట్లో రూమ్ అంటే రూమ్ ఉన్నప్పుడు మనకి అన్నీ అయిపోయి మంచిగా ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది అన్నప్పుడు అది అంటే చెయ్యొద్దు అని కాదు, కానీ బ్యాలెన్స్గా దాన్ని ప్రయారిటైజ్ కన్నా దీన్ని ముందు చెయ్యాలనేది అదొకటి. అండ్ ఇంకొకటి క్లాస్లోనూ ఒకరు ఇద్దరు అలా మనకి ఏంటంటే క్లాస్ డిక్టేషన్ ఇస్తున్నాం, లేకపోతే ఏదైనా ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాం. కొంతమంది ఏంటి పిల్లలు పేరెంట్స్ సపోర్ట్ లేకపోతే వాళ్ళు కొంతమంది నేచర్ లైక్ వాళ్ళు ఏంటంటే క్లాస్ డిస్ట్రాక్షన్ అవుతుంటారు. లైక్ మనం డిక్టేషన్ లేకపోతే ఎక్స్ప్లెనేషన్స్ వాళ్ళు ఫోకస్ పెట్టక మన ఎగ్జాంపుల్ ఒక డిక్టేషన్ వర్డ్ ఇచ్చాం, అందరూ 80% పీపుల్ మనకి 2 సార్లు చెప్పేసరికి రాసేస్తున్నాం, మిగతా వాళ్ళేమో వాళ్ళు 4 times 5 times చెప్పినా కూడా రాయట్లేదు. అంటే మనం అది చెయ్యొద్దు పని. ఎందుకంటే
వాళ్ళని అంటే డిస్కరేజ్ చేయడం కాదు, దానివల్ల ఏమవుతుంది మిగతా పిల్లలు ఎఫెక్ట్ అవుతున్నారు. రైట్, మనకి ఏంటంటే మన పాఠశాల అనేది ఒక మాధ్యమం నేర్చుకున్నాం, కానీ మనం ఇక్కడ మెమరైజ్ చేయించిన ఇది కాదు. మన టార్గెట్ ఇక్కడ మనం నేర్పిస్తాం, చూపిస్తాం, కానీ మన క్లాస్లోనే వాళ్ళు దిద్ది రాసి వాళ్ళు నేర్చుకునేది జరగదు. అది హోంవర్క్ వాళ్ళు చక్కగా చేస్తే ఆటోమేటిక్ వాళ్ళకి వస్తుంది. సో మనం ఒకళ్ళిద్దరు పిల్లలు వాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటే మనం చక్కగా తిన్నాక మనం పేరెంట్స్తో కమ్యూనికేట్ చేయడం మంచిది. కొంతమంది అంటే ఒకవేళ ఇబ్బంది పడుతున్నారంటే కాస్త వాళ్ళకి పక్కన పెట్టిలో అంటే మిగతా పిల్లలు ఎఫెక్ట్ అవ్వకూడదు. ఓవరాల్ వాళ్ళ బిహేవియర్ వల్ల వాళ్ళ పర్ఫార్మెన్స్ వల్ల మిగతా పిల్లలు ఎఫెక్ట్ అవ్వకూడదు. ఇంకొకటి పిల్లలకి ఎంకరేజ్ చేసేది ఇంకొక పాయింట్ అంటే మేమేం చేస్తున్నామంటే ఎవరికైనా మనకి రకరకాలు ఉన్నాయి, మాట్లాడటం, రాయటం, డిక్టేషన్ వర్డ్స్, పద్యాలు. సో గిఫ్ట్ ప్రతి టెస్ట్లో ఏం చేస్తున్నామంటే ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఫస్ట్ సెకండ్ అలా పెడుతున్నాం. ఇంకొక పర్ఫార్మెన్సెస్ కూడా మిగతా కూడా ఉంటున్నాయి. లైక్ ప్రతి వారం హోంవర్క్ ఎవరు చేశారు సిన్సియర్గా, దానికి సార్ వాళ్ళకి ఎక్స్ట్రా బోనస్ పాయింట్లు. కొంతమంది డిక్టేషన్ బాగా చేస్తే మాట్లాడలేరు, కానీ డిక్టేషన్ రికగ్నైజ్ చేస్తాం. సో ఈ వారం ఈ అమ్మాయి అబ్బాయి డిక్టేషన్ బాగా చేస్తారు, వాళ్ళకి ఎక్స్ట్రా రికగ్నిషన్. మన దగ్గర సప్లై బాగా ఇస్తున్నారు గిఫ్ట్స్కి ఆ రకంగా. సో అవి కావాల్సినంతగా ఉంటున్నాయి. అలాగే ఎవరైనా బాగా మాట్లాడారు, సో అంటే రాదర్ మనం వాళ్ళని డిస్కస్ చేసి నువ్వు ఎందుకు చేయలేదు, నువ్వు చూడు అందరు అంటే చేసిన వాళ్ళకి మోటివేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా పిల్లల్లో అనిపిస్తుంది. నేను కూడా ఒకసారి వాళ్ళకి అందుకునేసరికి అలా ఓకే నాకు ఈసారి బాగా చేస్తే నాకు ఇలా వచ్చింది, మళ్ళీ ఇలా చేస్తే మళ్ళీ వస్తుంది. అండ్ మనం వాళ్ళకి అప్రిషియేట్ చేయడానికి కాస్త అప్లాస్ చేయడం అవన్నీ చేసేసరికి వాళ్ళు సర్దాపడి ఆ రకంగా అంటే నెగటివ్ వేలో కాక పాజిటివ్ వేలో వాళ్ళని ఎంకరేజ్ చేయడం అది చేస్తున్నాం. ఇంకా రూల్స్ ఉన్నాయండి మనకి ప్రమోట్ చేయడానికి. రేపు అందరూ చాలా మంది ఎంట్రన్స్ టెస్ట్ పెట్టుకుంటున్నాం. అండ్ అదేమనుకుంటున్నాం అంటే మనకి మాట్లాడటంలో మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. మనకి సమ్మర్ హోంవర్క్ ఏమి ఇచ్చాము, మాట్లాడటంలో ఉంది. లెటర్స్ లెవెల్ బట్టి అక్షరాలు అయితే అక్షరాలు, గుణింతాలకు వస్తే గుణింతాలు. సో మాట్లాడేది మాత్రం వాళ్ళు పర్ఫెక్ట్గా రావాలని ఎక్స్పెక్ట్ చేయండి. అక్షరాలు గుణింతాలు వరకు వస్తే కనుక కాస్త మనం లీనియన్ అవ్వచ్చు. ఎందుకంటే ఏంటంటే మన ఫోకస్ పేరెంట్స్ది కానీ మనది కానీ ఫైనల్ మెయిన్ గోల్ అది. ఇది ప్యారలల్గా వెళ్ళాలి. ఒక్కొక్కసారి తేడాలు ఉంటాయి. అంటే మేనేజబుల్ డిఫరెన్సెస్ 80% వరకు ఓకే, 80-70% వరకు ఓకే. దానికంటే తక్కువ అయితే మాత్రం మనం ఆలోచించాలి. కానీ మరీ 100% రావాలంటే మేబీ మనకి కొద్దిగా కష్టం అవ్వచ్చేమో, యాక్సిడెంట్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో లాస్ట్ చెప్పింది ఇప్పుడు ఎంట్రన్స్ టెస్ట్ రాశారు కదండి పిల్లలంతా. ఇప్పుడు మన అక్షరాలు అన్నీ చక్కగా రావాలంటున్నాం, గుణితాలు రావాలంటున్నాం. ఈ ముందంతా మీకు తెలుసు, ముందు వరకు బాగానే చేస్తుంటారు. ఈ సమ్మర్లో కొంచెం వెనక పడినా కూడా మనం రిపీట్ చేయమని అడగద్దండి. వాళ్ళు మాట్లాడడంలో డెవలప్మెంట్ కనుక కనిపిస్తే మనం ప్రమోట్ చేసేద్దాం. ఎందుకంటే గుణింతాలకు వచ్చినప్పుడు కూడా అక్షరాలు మళ్ళీ రాయమని అడుగుతూ ఉంటాం. మీకు పాత క్లాస్లో బాగా చేస్తుంటేనే, అలా కాదు ఈ పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు, వయసు కూడా చాలదు, ఇంకొకసారి చేస్తే బాగుంటుంది అనుకున్న పిల్లల్నే రిపీట్ చేయమని అడుగుతామండి. అది మనం అనుకున్నట్లుగా 90% అని పెట్టుకుంటే సమ్మర్లో ఇండియా వెళ్ళిన వాళ్ళు, హోంవర్క్ సరిగ్గా చేయని వాళ్ళు కొంచెం మర్చిపోయి ఉండొచ్చు. మనకు అప్పుడు వీక్స్ టైం కూడా ఉంది. రేపు ఎగ్జామ్ ఉంది, September 11th ఫస్ట్ క్లాస్. మీ వాళ్ళు ఇలా అక్షరాల్లో గుణింతాల్లో వెనకబడి ఉన్నారు, ఇంకొంచెం వర్క్ చేయించండి అని చెప్పి ఎఫర్ట్ పెడితే ఆ కాన్వర్జేషన్స్ మాట్లాడించే ఎఫర్ట్ పెట్టిన వాళ్ళందరినీ ప్రమోట్ చేద్దామండి. ఇంకెవరన్నా ఏమన్నా డౌట్స్ ఉన్నా, మీకు ఏమన్నా మాట్లాడాలన్నా? ఒక్క క్వశ్చన్ అండి. పాఠశాల university.org నుంచి మాకు ఏమైతే మెయిల్స్ వస్తాయి పేరెంట్స్ కూడా వెళ్తే మేము ఫార్వర్డ్ చేయాలి? ఇప్పటి నుంచి నేను ఫస్ట్ ఆ వెల్కమ్ మెయిల్ టీచర్స్ దగ్గర నుంచే వెళ్తుందండి. ఎంతో అవసరం అయితేనే నేను అందరికీ కలిపే పంపిస్తా. బీసీసీలో ఉంటుంది కాబట్టి మీకు అర్థం అవ్వట్లేదు. పేరెంట్గా టీచర్గా నేను ఫార్వర్డ్ చేయాల్సిన మెయిల్ టీచర్స్ అందరికీ చెప్పి ఈ మెయిల్ పంపించండి అని చెప్తాను. మోస్ట్లీ ఫార్వర్డ్ ఉండదు, నేనే అందరికీ పంపించేస్తాను. ఒకవేళ ఏమన్నా పంపించాల్సి ఉంటే మీకు చెప్తాను. మీరే కనిపిస్తారు. ఇంక నుంచి ఆ ఫస్ట్ ఇనిషియల్ మెయిల్ నా దగ్గర వస్తుంది, మళ్ళీ ఎండ్లో ఎప్పుడన్నా వస్తుందేమో. మీ దగ్గర నుంచే పేరెంట్స్కి మెయిల్స్ పెడతాయి. ఇంకా నుంచి
లెసన్ ప్లాన్స్ మీరు డైరెక్ట్ పంపించేస్తారా? లెసన్ ప్లాన్ టీచర్స్ కి మాత్రమే అండి. లెసన్ ప్లాన్ పేరెంట్స్ కి అక్కర్లేదు. వాళ్ళకి పంపించే సిలబస్ అది నేనే పంపిస్తానండి. ఎందుకంటే ఎవరు ప్రమోట్ అవుతున్నారు, ఎవరితో మాట్లాడాలి, కొత్తగా ఎవరు జాయిన్ అయ్యారు, ఆ ఒక్క లెసన్ ప్లాన్ మాత్రం నేనే పంపిస్తాను పేరెంట్స్ అందరికి. మీరు నాకు ఇన్ఫార్మ్ చేస్తే రెండు వేరుగా కావాలి. రెండు బుక్స్ పెట్టుకోమన్నా అండి. ఎందుకంటే నాకు లాస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఏమైందంటే, ఇప్పుడు డిక్టేషన్ వర్డ్స్ ఉంటాయి, క్లాస్ బోర్డు మీద రాస్తాను, వాళ్ళు నోట్ చేసుకు వెళ్తారు. వాళ్ళు నోట్ చేసుకు వెళ్ళాక మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చేటప్పటికి 2 సార్లు డిక్టేషన్ వర్డ్స్ ఇక్కడ రాసుకున్నవి చూసి రాయండి అని అంటే, ఒకటి క్లాస్ రూమ్ లో రాసుకున్నది ఒకటి అయిపోయింది, రెండోది ఒకసారి రాసుకొస్తారు. అంటే ఒక్కసారి సునీత రెండవది మన లెసన్ ప్లాన్ సిలబస్ ఉంది చూడమ్మా, ఒక్కసారి రెండో ట్యాబ్ లో ఉంది. ఇక్కడ కాదు, PDF లోనే రెండో ట్యాబ్ సిలబస్ ఉంది చూడండి. మీకు కొంచెం స్క్రోల్ డౌన్ చేసి కిందకి వెళ్తే ఆ 3rd లెసన్ దగ్గర నుంచి పెట్టి ప్రతిసారి మీకు ఇస్తున్నప్పుడు, ఈవెన్ నాకు సిలబస్ చేస్తున్నప్పుడు కూడా కన్ఫ్యూజన్ ఏంటంటే, అక్షరాలు చెప్పమంటాం, అంకెలు చెప్పమంటాను, ఇంకెక్కడో సెంటెన్స్లు ఉంటాయి, వాటిలన్నింటినీ మీరు పేపర్లు తిప్పుకోవడానికి మీకు ఇబ్బంది అవుతుంది. సిలబస్ చేసేటప్పుడు నాకు సగం అసలు బుర్ర తిరిగిపోతుంది, ఎక్కడ లెసన్ ఉందో అర్థం అవుతుంది, ఎక్కడ ఉందో. ప్లస్ ఇంకొకటి కూడా, అభ్యాసం 1, 2, 3 వేసుకుంటూ వెళ్తాం. 15వ వారం పాఠం చెప్తుంటాము, 26వ అభ్యాసం చేయిస్తాం. అదొకటి కన్ఫ్యూజన్ ఈసారి. అందుకని చాప్టర్ 1 ఏదైతే ఉందో అంత కొంచెం స్క్రోల్ చేయాలి. ఇప్పుడు ఆ వారం 3వ వారం ఆ 5 అంకెలు చెప్తున్నాము, వాళ్ళని రాయమంటున్నాము. ఏది 5 సార్లు రాయమన్నది కూడా బాక్సెస్ అన్ని కరెక్ట్ గా కౌంట్ చేస్తున్నాయి. ఇంకొంచెం కిందకి వాళ్ళ హోంవర్క్ ఇదంతా. ఆ తర్వాత మంచి విషయం అది థర్డ్ క్లాస్ లో అదే 4th క్లాస్ ఎగ్జామ్ ఉంది కాబట్టి ఎక్స్ట్రా ఏం చెప్పట్లేదు. వర్క్ బుక్ సిలబస్ ఒకే దానిలో ఉంది సార్ అంతా. చాప్టర్ 3 ఈ వారం 3వ చాప్టర్ లెసన్ చెప్పారంటే ఆ చాప్టర్ 3 వర్క్ అంతా పిల్లలు చేయాలంటాం. అట్లాంటప్పుడు మీరు చెప్పింది కష్టం అవుతుందేమో. ఇంకో బుక్ ఉంటుంది రిటర్న్ అంతా వాళ్ళు మీ డిక్టేషన్ అవన్నీ అందులో రాస్తారు. ఇది మాత్రం దాంట్లోనే చేస్తారు. ఈసారి ఫస్ట్ గ్రేడ్ కి క్లాసు, అభ్యాసము, అర్థాలు అన్ని మ్యాచ్ అవుతున్నాయి. అన్ని మ్యాచ్ అవుతున్నాయండి. లాస్ట్ టైం కొంచెం చేసి అన్ని మ్యాచ్ అవుతుంది. మీకు ఎక్కడున్న డిస్టర్బెన్సెస్ కనిపిస్తే వెంటనే చెప్పండి. ఎందుకంటే హోప్ఫుల్లీ నెక్స్ట్ ఇయర్ అన్నా మనం ప్రింట్ చేద్దాం. ఈసారి ప్రింటింగ్ కి టైం కూడా సరిపోలేదు. వాళ్ళు ఆల్మోస్ట్ 3 months అడిగారు అనమాట, ఈ టైపింగ్ కి దాని రివ్యూకి అంతా. అందువల్ల నాకు ఎప్పుడు ఎక్కడ ప్రాబ్లం కనిపించినా ఒక మెయిల్ టెక్స్ట్ కాల్ చేయడానికి టైం సరిపోతాయి. ఈ దాంట్లో సరిగ్గా లేదంటే నేను మార్చేస్తాను నెక్స్ట్. మేడం మేమేం చేసామంటే క్లాస్ వర్క్ అయితే CW పెట్టించి, హోంవర్క్ అయితే మాత్రం HW రాసి, ఎందుకంటే డేట్స్ ఒక్కోసారి పిల్లలు వేసుకోవచ్చు. సో దట్ హోంవర్క్ ఎక్కడైతే రాశారో నాకు 2 సార్లు రాశారు, రిపీట్ చేశారా లేదా ఓకే తెలుస్తాను. ఏది బుక్ లో అంటున్నారు? బుక్ లోనే ఏది రాయించాము, బుక్ లో డిక్టేషన్ ఇప్పుడు రిపీట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు క్లియర్ HW రాసి హోంవర్క్ ఏం రాశారు. ఓకే ఓకే. తర్వాత క్లాస్ వర్క్ అని రాస్తున్నారు. డిక్టేషన్ CW అవుతుంది అప్పుడు. CW అట్లా. ఈ సజెషన్ కూడా బాగుంది. ఇంకెవరికన్నా ఏమన్నా అంటే మనకి ఎగ్జామ్ లో కూడా ఎగ్జామ్ తో సంబంధం లేకుండా కొంచెం హోంవర్క్స్ చేసేవాళ్ళు చేసే వాళ్ళని పెట్టాలి. ఈ మంత్ వచ్చిన వాళ్ళని నెక్స్ట్ మంత్ ఇవ్వద్దు. సో ఎవరు అందరికి పాజిటివ్ గా వాళ్ళకి 2 సార్లు అయ్యాక 3వ సారి అట్లా తీసుకుంటే అంటే ఎవరి క్లాస్ వాళ్ళగా స్టూడెంట్ ఎవరి క్లాస్ అది అలాగా ఎవరి క్లాస్ వాళ్ళు. సో టీచర్ అది అలాగ ఎంకరేజ్ చేసుకోవచ్చు, అంటే మనం చేసుకోవచ్చు. ఇంకొకటి ఏమంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు రారు కదా, అన్ని నెలలు ఉండవు కదా, ఇద్దరిని అలా కలిపేసి. పరీక్షల్లో కూడా మనకి స్టిక్కర్ బుక్స్ అవి పంపిస్తామండి. పిల్లలకి మార్కులు వచ్చే 2 పిల్లలే ఎప్పుడు ఫస్ట్ సెకండ్ వస్తుంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలుగు మాట్లాడడం వచ్చు, చదవడం వచ్చు, అన్ని వచ్చేస్తుంటాయి వాళ్ళకి. వాళ్ళే వస్తారు మనం ఎంత చేసినా. కాబట్టి హోంవర్క్ చేసే పిల్లల్ని ఫస్ట్ పిక్ చేసుకోమని చెప్తాం. రెగ్యులర్ గా 3 వారాలు హోంవర్క్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ సెకండ్ వాళ్ళు పిక్ చేసుకుని నెక్స్ట్ డే ఫస్ట్ పరీక్షల్లో వచ్చిన వాళ్ళు తీసుకున్నాం.
ఎందుకంటే వాళ్ళు ఏం చేయకపోయినా పరీక్ష బ్రహ్మాండంగా రాస్తారు, హోంవర్క్ చేయరు, పరీక్ష చక్కగా రాస్తారు. ఎప్పటి పెట్టిన వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం. వెరీ గుడ్ మేడం, ఎప్పుడు అదే కేసు ఎప్పుడు ఇద్దరికే ఇస్తాం. అదే గిఫ్ట్లు కూడా ఫస్ట్ పిక్ చేసుకోమంటామండి. బాగా హోంవర్క్ చేసిన వాళ్ళు వచ్చి కలర్ డిఫరెన్స్ ఉంటుంది, గిఫ్ట్లన్నీ ఒకటే ఉంటాయి, ఒక టైప్ ఆఫ్ గిఫ్ట్ ఒకేసారి ఇస్తాం అన్నమాట. మీరు పిక్ చేసుకోండి. స్కూల్లో అట్లా రాఫిల్ టికెట్స్ ఇస్తారు కదండి, అది పెడితే బాగుంటది కదండి. వాళ్ళకంటూ చెస్ట్ బాక్స్ పెట్టేసి టాయ్ బాక్స్ ఒకటి ఎక్కువ వచ్చిన ఇన్ని టికెట్స్ వచ్చిన వాళ్ళకి వెళ్ళి పిక్ చేసుకోమంటే అది ఎంకరేజ్మెంట్ ఉంటుందని నా ఉద్దేశం అండి. ఎందుకంటే అక్షితాన్ని చూస్తున్నాను కదా, తనకి కుమర్లో అంతే, ఇనోపైలో అంతే, స్కూల్లో అంతే రాఫిల్ టికెట్స్ ఇస్తున్నారు. సో తనకి ఇన్ని టికెట్స్, ఎక్కువ టికెట్స్ వస్తే ఏరంటే ఏమన్నా స్పెషల్ గిఫ్ట్ ఇస్తాం. టాయ్ బాక్స్ ఉంటుంది కదా, వెళ్ళి పిక్ చేస్తే వాళ్ళు ఎన్ని ఫాస్ట్ అంటే హోంవర్క్ మనం టికెట్ పెట్టి ఇప్పుడు ఏమవుతుందంటే మేము లాస్ట్ ఇయర్ అనుకున్నాం దీని గురించి. ఎక్కువ స్టిక్కర్స్ ఎవరు వస్తాయో వాళ్ళకి కలర్ పిక్ చేసుకునే ఆప్షన్ ఫస్ట్. ఉషా మీరు రండి ఒక్కసారి, మర్చిపోయాను, రండి. ఈసారి గిఫ్ట్స్ అందరూ మీకు కావాల్సిన చెప్పండి. ఇంకేమన్నా అలా ప్లాస్టిక్ ఒకసారి రండి ఉషా, మీకే సజెషన్. గిఫ్ట్స్ డౌట్స్ క్వశ్చన్స్ అన్ని తనకండి, ఇయర్ గిఫ్ట్స్ అనే కొనేసి అంటే అలా చిన్న చిన్న ప్లాస్టిక్ బుక్స్ కానీ ఒక్క నిమిషం అండి. ఈసారి ఉషా గిఫ్ట్స్ అవి కొని ఏ క్లాస్ కి ఎంత మంది పిల్లలు ఉన్నారు, 6 పరీక్షలు కదండి, 6 డివైడ్ చేసి అన్ని సార్ట్ చేస్తారు. పాపం అందరికి పంపించే బాధ్యత మనం తన మీద పెట్టకుండా మీ క్లాస్ వాలంటీర్ కానీ మీరు కానీ తన దగ్గర పిక్ చేసుకుంటే బాగుంటుంది. కొంచెం దూరంగా ఉన్న పేరెంట్స్ ఎవరన్నా టీచర్స్ ఉన్నారనుకోండి, మేము లాస్ట్ టైం ఏం చేస్తాం, మోస్ట్లీ పంపించాల్సిన లోస్ ఎంప్లాయీస్ కి ఇచ్చాము, అనాథికి పంపించాల్సిన బ్యాంక్ ఆఫ్ అమెరికా ఎంప్లాయీస్ కి ఇచ్చాము. మీ పేరెంట్స్ లో ఉంటారు కదా, మీరు వర్క్ చేస్తున్నా, అది ఈజీ అవుతుంది మాకు. మీ ఇంటి పక్కన ఇంటి దగ్గర ఇచ్చేస్తే అలా ఇవ్వగలుగుతాను. తనను ఎక్కువ డ్రైవ్ చేయకుండా మనమే తన దగ్గర నుంచి పిక్ చేసే ఏర్పాటు చేసుకుందాం. తన ఒక్కళ్ళే సరిపోరండి, తనకి సజెషన్స్ కావాలి, హెల్ప్ కావాలి. మీలో ఎవరైనా బెస్ట్ ఏంటంటే కాన్ఫరెన్స్ అయ్యాక వాటన్నిటికీ మీరు కాన్ఫరెన్స్ పెడితే మేమే వచ్చి ఇక్కడే బయట వాలంటీర్స్ కంటే టీచర్ లోనే వాలంటీర్స్ కాన్ఫరెన్స్ లాగా పెట్టారనుకోండి, వి విల్ పిక్ ఇట్ పర్సనల్లీ రాదర్ దెన్ యువర్ హ్యాండింగ్ ఓవర్ ఎవ్రీవన్. ఉషా ఇప్పుడు ఇన్ఛార్జ్ తీసుకున్నారు, మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్. గిఫ్ట్స్ కొంచెం డిఫరెంట్ గా కొనాలండి, అవి ఎవరు వాడట్లేదు, పడేస్తున్నారు. సో ఇట్స్ వేస్ట్ ఆఫ్ మనీ. రామారావు గారు బడ్జెట్ అలొకేట్ చేస్తారు, విజయాను సునీత ఇద్దరు ఉషాకి హెల్ప్ చేస్తారు. అవన్నీ మా మొహానే పడేస్తున్నారు. మేము రామారావు గారు ఇచ్చిన బడ్జెట్ లో మీ ముగ్గురు కలిపి బడ్జెట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఆల్సో యూస్ఫుల్ గా ఉండాలి. సజెషన్, గిఫ్ట్లు ఏంటంటే క్లాస్ లో పిల్లలందరికీ ఇవ్వకుండా మార్క్స్ ఇంత అబౌవ్ వచ్చిన వాళ్ళకే వస్తాయని రూల్ పెట్టాలి. లేదండి, అటెండ్ అయ్యి ఏం చదవకపోయినా మాకు గిఫ్ట్ వచ్చేస్తుంది కదా అనుకుంటున్నాను. అట్లా అందుకనే రాఫిల్ టికెట్స్, అదే స్టిక్కర్స్ కానీ టికెట్స్ కానీ, ఎందుకంటే మా కలర్స్ దగ్గర లాస్ట్ టైం బాగా అందరికి ఇవ్వాలి, క్వాలిటీ ఇవ్వాలంటే అందరూ డబ్బులు కడుతున్నారు, పేరెంట్స్ ఒప్పుకుంటారు, అందరికి ఇవ్వాలి అన్న కాన్సెప్ట్ బానే ఉంది, కానీ ఇస్తే వాళ్ళకి ఏంటంటే అందరికీ వస్తాయి కదా అన్న మోటివేషన్ ఏమి ఉండట్లేదు. ఫస్ట్ సెకండ్ కి డిఫరెంట్ గిఫ్ట్స్ ఏమన్నా కొనివ్వడం ఒకటి, క్లాస్ కి చెప్పినట్లు ప్రతిసారి ఒకళ్ళు వస్తున్నారు. 4 kids 5 kids అందరూ ఫస్ట్ ఒకళ్ళు వాళ్ళే గిఫ్ట్లు తీసుకెళ్తారు ప్రతిసారి, అందుకోసం అందరికి ఇవ్వాలని అనిపించింది. వాళ్ళకి వాల్యుబుల్ గా కూడా ఉండాలి కదా మనం ఇచ్చినదే. అది నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఎక్కువ వచ్చినప్పుడు వాళ్ళకి ఎక్స్ట్రా వాల్యూ అని గిఫ్ట్ ఇస్తే బాగుంటుందేమో. అది 1 or 2 పెట్టేసి 1 ఉంటుంది ఎగ్జామ్, ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళకే ఇస్తే మిగతా వాళ్ళు ఇవ్వకుండా, సో నెక్స్ట్ టైం వాళ్ళు తెచ్చుకోవడానికి ట్రై చేస్తారు. లేదు గాయత్రి, ఏమవుతుందంటే ట్రై చేసినా కూడా పిల్లలు కొంతమంది మాట్లాడే పిల్లలకి ఈజీగా క్యాచ్ చేస్తారండి. మీరు పెట్టిన ఎఫర్ట్ కి మేము ఇస్తున్నాము, అది బాగుంటుందండి, రాదర్ దాన్ ఫస్ట్ సెకండ్. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టైం అంతే. అది ఒకళ్ళు ముందు వచ్చి రాస్తారు, ఒకళ్ళు హోంవర్క్ చేసిన పిల్లల్ని ముందు పిక్ చేసుకోమని చెప్తాము, ఆ తర్వాతే ఫస్ట్ సెకండ్ వచ్చిన పిల్లలు తెలివిగా అడుగుతారు. టెస్ట్ ఫస్ట్ వస్తే ఫస్ట్ వచ్చాం కదా మరి పిక్ చేసుకోవద్దా, హోంవర్క్ కూడా చేస్తే అప్పుడు ఇంకా ముందు తీసుకుంటాం. టెస్ట్ వచ్చి హోంవర్క్ వస్తే చేస్తారా? అయితే మీకైతే సమస్యలు ఫస్ట్ వచ్చే వాళ్ళు హోంవర్క్ చేస్తారు.
మా క్లాస్ లో అయితే ఏజ్ డిస్పారిటీ అది కూడా 12 ఏళ్ల పిల్లలు బాగా చేస్తారు, 6 ఏళ్ల పిల్లలకి స్లో లేదండి, నాట్ నెసెసరీ. మా దాంట్లో రివర్స్ ఉంటుంది. ఆ మిడిల్ స్కూల్ లో ఉన్న పిల్లలు అస్సలు చేయరు. అది ఉంటే మాకు హోంవర్క్స్ ఉన్నాయి, స్కూల్ హోంవర్క్స్ ఉన్నాయి, వీఆర్ సో బిజీ అని చెప్తారు. అలా చెప్పినప్పుడు ఈసారి మనం హై స్కూల్ పిల్లల్ని మీటింగ్ కి తీసుకొస్తామండి. వాళ్ళంత హోంవర్క్ ఉందో చెప్తారు. ఎందుకంటే హై స్కూల్ పిల్లలకు కూడా గంటలో హోంవర్క్ చేసే పిల్లలు ఉన్నారు, బోల్డ్ టైం తిరుగుతున్నారు వాళ్ళు బయట. మేము ఎక్కువ వర్క్ ఉంటుంది అని చెప్తారు. అందే నేను చెప్పేది, చిన్న పిల్లలే మా క్లాస్ లో బాగా చేస్తారు పెద్ద పిల్లల కంటే. చాలా క్లాసెస్ లో వస్తుంది, పెద్ద పిల్లలు వచ్చేసరికి టైం సరిపోవట్లేదు. పెద్ద పిల్లలు ఫాస్ట్ గా చేయగలరు. యాక్చువల్లీ పెద్ద పిల్లలు ఏంటంటే హోంవర్క్ చేయకపోయినా టెస్ట్ దగ్గరికి వస్తే బాగా చేస్తారు, పికప్ చేయడం ఫాస్ట్ గా ఉంటుంది. అది కొన్నిట్లో కొంచెం స్ట్రాంగ్ ఉంటారండి. కమ్యూనికేషన్ అంటారు. ఇంట్లో పెద్దవాళ్ళు మాట్లాడటం కానీ, ఇప్పుడు ట్రాన్స్లేషన్ సెంటెన్స్ ఉన్నాయి అనుకోండి, అవి చెప్పేస్తారు. అవి చెప్పేసి మార్క్స్ వస్తాయి వాళ్ళకి. కానీ గుణింతాలు రాయాలనేటప్పటికి గుణింతాలు రాదు. కానీ మన మోటివేషనల్ లో మెయిన్ గుణింతాలు రాయటం కూడా రావాలి కదా, వాళ్ళకి అలా అయిపోతుంది. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎంట్రన్స్ టెస్ట్ మార్క్ షీట్ లోనే ఎంటర్ చేసేయాలండి. మీరు పంపించండి మమతా, నాకు ఒక్కసారి పిల్లలు, నేను మీకు షీట్ పంపించలేదేమో కదా, మీ అందరికీ ఇప్పుడు అన్ని అటెండెన్స్ లు అవన్నీ లాస్ట్ ఇయర్ ది కొంచెం కాంప్లికేటెడ్ గా ఉండిందండి. షీట్ ఎంటర్ చేయాలంటే కొంచెం అదేమన్నా ఫార్మాట్ ఈజీ చేస్తే పోతుందా అంటే డేట్ ఒక రో ఒక డేట్ రో వైజ్ గా ఒక డేట్ కి అలాగా. లాస్ట్ టైం మనము 3 కాలమ్స్ ఒకటి అలా పెట్టాం కదా, అలా ఎండ్కి వెళ్ళిపోయి ఒకసారి అది మోడిఫై చేసి చూడండి మీరు ఎలా ఉందో దాన్ని. అదర్వైజ్ మంత్ కి ఒక షీట్, మంత్ కి ఎక్స్ట్రా ఒక షీట్ యాడ్ చేసుకో. అంటే ఎక్సెల్ నేను మంత్ గూగుల్ డ్రైవ్ లో నేను మంత్ కి ఒక షీట్ యాడ్ చేసుకున్నానండి. సో షీట్ వైజ్ చేసుకుంటే మనకి 4 క్లాసెస్. మీరన్నది కూడా బాగుంది. ఈచ్ డేట్ వీక్ పెట్టి ఎంట్రన్స్ టెస్ట్ కి ఒక షీట్ పంపిస్తాను, గూగుల్ షీట్ కాదు ఎక్సెల్ పంపిస్తాను, దానిలో ఎంటర్ చేసేయండి, ఈజీగా ఉంటుంది. అప్లోడ్ చేస్తాను. టీచర్ మీరు అడిగారు కదా ప్రతి క్లాస్ కి ఒక వాలంటీర్ కావాలని. స్కాన్ చేసి పంపించేదాన్ని. ఏం చేస్తున్నారంటే 4 క్లాసులు చూస్తే కన్ఫ్యూజన్ వస్తుంది. అలా కాకుండా ఈచ్ క్లాస్ కి ఒక వాలంటీర్ కావాలి. టీచర్స్ నుంచి ఒక ఫస్ట్ లెవెల్స్ అందరికి. ఇప్పుడు ఫస్ట్ గ్రేడ్ లో సపోజ్ 6 క్లాసెస్ ఉన్నాయి అనుకోండి, ఫస్ట్ గ్రేడ్ మొత్తానికి ఒకటి వాలంటీర్ వస్తే కనుక వాళ్ళు అన్ని పేపర్లు అన్ని మార్కులు పడ్డాయా లేవా, మార్క్స్ చేశారా లేదా అని చూస్తారు. ఎవరన్నా మీలో అలా చేసుకుంటే బాగుంటుందా అనే ఆలోచనతో ఫస్ట్ గ్రేడ్ మొత్తానికి ఒక టీచర్ వాలంటీరు. ఇప్పుడు సపోజ్ 6 టీచర్స్ ఉన్నారనుకోండి, ఆ 6 ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సండే, ఇవాళ ఎగ్జామ్ అయిపోయింది, నెక్స్ట్ సండేకి మళ్ళీ మీ పేపర్స్ ఇచ్చేస్తున్నారు. సో సండే మార్నింగ్ కి నాకు ఎక్సెల్ కంప్లీట్ అయిందా లేదా, మార్కులు ఎన్ని, ఎవరికి ఏ సెక్షన్స్ వచ్చినాయి చేసి, సెకండ్ గ్రేడ్ కి మళ్ళీ ఇంకొక టీచర్, వాళ్ళకి 2-3 టీచర్లు ఉంటారు. అలా కనుక చూసుకుంటే కనుక ఈజీ అయింది. అన్ని ఒకళ్ళు ఇప్పుడు ఎవరు తీసుకున్న వాలంటీర్ ఇప్పుడు 15 క్లాసులు ఉన్నాయి అనుకోండి, 15-20 క్లాసులు ఉన్నాయి. ఇప్పుడు 20 షీట్లు ఒకళ్ళు మేనేజ్ చేసే బదులు 4-5 మేనేజ్ చేస్తుంటే కనుక ఈజీ అయింది. ఇప్పుడు సపోజ్ రాదున్నారు, రాదా మీది మార్కులు పడలేదండి అని సండే మార్నింగ్ కి మీకు వచ్చేయాలి. లేదనుకోండి సండే మార్నింగ్ కాల్ చేస్తే తను మళ్ళీ లేట్ గా కాల్ చేసి అనుకోండి, సండే ఈవినింగ్ తన పేపర్లు ఇచ్చేస్తారు. ఇట్స్ టూ లేట్. అందుకని ఒక్కసారి రిమైండ్ చేసుకోవడానికి పంపించడానికి సబ్ వాలంటీర్స్ అనమాట. అందుకని అలా పెట్టుకుందాము అనేది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక నేను ఫస్ట్ గ్రేడ్ ఇన్ఛార్జ్ తీసుకుంటాను, మీరు ఏ గ్రేడ్ టీచ్ చేస్తున్నారో ఆ గ్రేడ్స్ లో నేను ఇన్ఛార్జ్ తీసుకుంటానని చెప్పి ఒక మెసేజ్ పెట్టండి. జీమెయిల్ అకౌంట్ ఇంకొకటి అందరు టీచర్లకి దీనికోసమైనా జీమెయిల్ చేస్తే, జీమెయిల్ ఈజీగా ఉంది మనకి కమ్యూనికేషన్ ఎక్స్చేంజ్ కి, పేపర్స్ అన్ని డాక్యుమెంట్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి దానికి. సో మీరు టీచర్ల మార్క్ లిస్ట్ ఇన్ఛార్జ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, లేకపోతే నేనే పేరు పిక్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత నేను ర్యాపిడ్ ఇంటికి వెళ్ళాక పద్మజ గారు ఫైనల్ గా వీళ్ళండి టీచర్ వీళ్ళు చేసేస్తారు, నేను ర్యాపిడ్ పిక్ చేసేసుకుంటాను. నేను మాత్రం గిఫ్ట్ ఇవ్వను, నా దగ్గర డబ్బులు లేవు. సమారా గారు నాకు అసలు టెస్ట్ తీసుకుంటున్నప్పుడు గ్రేడింగ్ మాత్రం డిక్టేషన్ గ్రేడింగ్ టెస్ట్ తీసుకుంటున్నప్పుడు చెయ్యొద్దు.
ఇంకొకటి టెస్ట్లు తీసుకున్నప్పుడు ఓకే గుడ్ పాయింట్. మీరు పిల్లల ముందే పేపర్లు తీసుకుంటాము, వాళ్ళు గ్రేడ్ రాస్తారు. సో అది మీరు పేపర్లు దాని పెట్టి కాన్ఫిడెన్స్ లెవెల్ అక్కడికక్కడ పడిపోయి మనకి చెప్పాల్సిన పద్యం కూడా మర్చిపోతుంది. మిగతా ఓవరాల్ కూడా ఏవేనే కూడా వాళ్ళకి పాజిటివ్ ఉన్నా నెగిటివ్ ఉన్నా కూడా అక్కడ వాళ్ళకి కనిపించకుండా రాయండి. అదేంటంటే పాజిటివ్ అంటే మంచి వెళ్ళని బట్ అది ఎక్కడ నెగిటివ్ అయితే వాళ్ళు మిగతా వచ్చినప్పుడు ఒక స్టూడెంట్ నేను పిలిచినప్పుడు వాళ్ళ పేపర్ తీసుకున్నాక నా దగ్గర ఇంకొక వైట్ పేపర్ పెట్టుకొని ఈ స్టూడెంట్ కి ఈ సబ్జెక్ట్ లో ఇన్ని మీరు ఎక్సెల్ కాదు మీరు పేపర్ షీట్ ముందే రెడీ చేసుకోండి. పద్యానికి ఇన్ని లేదా వ్యతిరేక పదాలు కొంచెం క్లాసులు పెరిగేటప్పుడు వ్యతిరేక పదాలు అలాంటివన్నీ ఉన్నాయి. అది షీట్ మీరు రెడీ చేసుకొని ఉంటే కనుక అదే అందరూ ప్రింట్అవుట్స్ తీసేసుకోండి, ఈజీ అయితే అది మీరు మెయింటైన్ చేసుకోండి. దాన్ని పక్కన వాళ్ళకి చూపించకండి, అంటే మన పిల్లలు ఎవరికి చూపించకండి. వాడికి 9 వచ్చినాయి నాకు 8 వచ్చినాయి వాళ్ళు అక్కడే నెగ్గి చేస్తారు. స్టూడెంట్ కూడా అన్ని రకాలుగా ఉంటది కాబట్టి అదొకటి టీచర్లకి ఇటు. ఇంకోటి కొత్తగా వచ్చిన టీచర్స్కి ఒకసారి ఎగ్జామ్ డేట్ నాడు కనీసం టెస్ట్ రోజు కనీసం 2-3 వాలంటీర్స్ ఉండేట్టుగా మీరు రిమైండర్ పెట్టండి. ఎందుకంటే పిల్లల్ని టెస్ట్ తీసుకునే వాళ్ళు ఒకళ్ళు. నేను ఇందాక అదే చెప్పాను, టీచర్ కావాలి అంటే నాకు ఈమెయిల్ పంపిస్తే టీచర్స్ మీకు అర్థం కాలేదు నా పాయింట్. క్లాస్ పేరెంట్స్ కనీసం టెస్ట్ రోజు 2-3 ఉండేట్టుగా మేక్ షూర్ గా మనం మేనేజ్ చేసుకోవాలి. సో క్లాస్ పేరెంట్స్ తోటి మీరు మేనేజ్ చేసుకున్నారు ఎట్లా నా దాకా రావాలి అంటే మీరు సబ్స్టిట్యూట్ కదా, అది వేరు. మేము లేనప్పుడు ఎగ్జామ్ రోజు పంపిస్తారు, అలా కాకుండా వాళ్ళని ఎగ్జామ్ రోజు కంపల్సరీగా 2-3 క్లాస్ పేరెంట్ క్లాస్ టీచర్స్ అందరూ హెల్ప్ ఉంటే బాగుంటుంది. అంటే మీరు యాజ్ ఏ పాఠశాల నుంచి డైరెక్ట్ గా పేరెంట్స్ వెళ్ళే ఈమెయిల్ లో whenever there is a test in the class 3 or 4 parents have to be there as a volunteer. పాఠశాల నుంచి ఇంకా మెయిల్ వెళ్ళదు, టీచర్ నుంచే పేరెంట్స్ కి వెళ్తుంది. మీరే చెప్పాలి. అంటే ఏమవుతుందంటే టెస్ట్ లో ఇప్పుడు షీ ఇస్ టేకింగ్ ద టెస్ట్, ద అదర్ కిడ్స్ ఆర్ ప్లేయింగ్ గ్రౌండ్ ఆర్ నాట్ రైటింగ్ ద టెస్ట్. క్లాస్ లో ఉన్న వాలంటీర్స్ అడగాలి. క్లాస్ లో వాలంటీర్ లేనప్పుడు తనకి మెయిల్ పంపిస్తే వాలంటీర్స్ కావాలని తను, ఎందుకంటే అందరు సైన్ అప్ చేశారు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు వాలంటీర్ చేస్తామని. ఆ షీట్ మెయింటైన్ చేసి తను వాళ్ళకి చెప్తారు అనమాట. ఈ క్లాస్ లో విజయ క్లాస్ లో 3 కావాలంటే ఎవరు. ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే టీచర్స్ అసైన్ చేసుకోవాలంటే ఒకవేళ చేయలేకపోతే తను మీరు క్లాస్ పేరెంట్ ని పిక్ చేసుకోండి. టీచర్ ఒక్కళ్ళే ఉన్నప్పుడు నా ఎక్స్పీరియన్స్ అనమాట ఇది. ఒక వ్యక్తి నేను ఒక్కదాన్నే కదా నా క్లాస్ లో, అట్లా ఉన్నప్పుడు ఏంటంటే పెద్ద పిల్లలు ఉన్నారు కదా, అంటే 10 మంది ఉన్నారు. 10 మందిలో మనం 9 వాళ్ళమో 10 వాళ్ళమో అవుతాం. మమ్మల్ని 10 వాళ్ళగా పిక్ చేసుకో, నేను ముందు రానని చెప్తారు వాళ్ళు. చెప్పినప్పుడు ఏమవుతుంది, ఆలోపు చదువుకుందాం అనుకుంటారు. టైం ఉంటుంది, ఈలోపు పద్యం మాకు వచ్చేస్తుందనే కాన్ఫిడెంట్ తో ఉంటారు. సో నా క్లాస్ లో ఏమో రివర్స్ అయ్యేది. ఇప్పుడు పెద్ద పిల్లలు ఉన్నారు నాకు 2. ఇప్పుడు ఉషా వాళ్ళ అమ్మాయి జోషితాను ఇంకో పాప అట్లానే ఉంటారు. వాళ్ళిద్దరి చేత నేను చెప్పించుకుంటాను. ఫస్ట్ అన్ని పదాలు చెప్పేస్తారు, క్వశ్చన్ పేపర్ మొత్తం అయిపోయింది. నేను వాళ్ళకి పక్క పిల్లల్ని ఇస్తాను యాక్చువల్ గా. ఇంకొకటి అంటే వాళ్ళు పక్క పిల్లల చేత పద్యం చెప్పించుకొని వాళ్ళు మార్కులు వేసేవాడు కూడా. ఇంకొకటి వాళ్ళిద్దరికి క్లాస్ వస్తే నా దగ్గరికి వస్తారు మళ్ళీ. మనకి ఇప్పటి వరకు అయిపోయిన పిల్లలు హై స్కూల్ కిడ్స్ వాలంటీర్స్ ఉన్నారండి. వాళ్ళు ఎనీ టైం వస్తారని చెప్పారు. హై స్కూల్ కిడ్స్ వాలంటీర్స్ వాళ్ళకి అవర్స్ కూడా వస్తాయి, వాళ్ళని పంపిస్తారు. మా వాడిని వాడుకుంటారు. సో వాళ్ళు వాలంటీర్ గా చేస్తారు అనేది మీకు ఈమెయిల్ అడ్రస్ వస్తుంది, వాళ్ళకి పంపించండి. అయితే చిన్న రిక్వైర్మెంట్ ఏంటంటే ఆ వాలంటీర్స్ 4వ తరగతి పాఠశాలలో పూర్తి చేసిన వాళ్ళే ఉంటారు. అది కాదు, అది పాఠశాల గ్రాడ్యుయేట్స్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలండి. పోయిన సంవత్సరం ఏమైందంటే ఒక క్లాస్ లో 2 టీచర్లు, ఒక్క నిమిషం అండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఒక క్లాస్ లో 2 టీచర్లు అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళిపోయారు. మన లక్ష్మి గారికి ఆ క్లాస్ పంపించారు. ఆవిడ నాకు హోంవర్క్ స్కాన్ కూడా తీసి పంపిస్తుంటారు. తన క్లాస్ లో ఉన్న పిల్లలందరూ ముత్యాలా రాస్తున్నారు, కొత్తగా వచ్చిన క్లాస్ పిల్లలందరూ సరిగ్గా రాయట్లేదు. నాకు ఆ తేడా ఎలా వచ్చిందో అర్థం. పిల్లలంటే అందరూ పిల్లలే కదా. కరెక్షన్స్
టీచర్ కరెక్ట్ చేయడాన్ని బట్టి పిల్లల హ్యాండ్ రైటింగ్ ఉంటుంది. మాకి తలకొట్టు పక్కన ఇచ్చినా మనం ఓకే అన్నాం అనుకోండి, వాళ్ళు 4 లెవెల్స్ అయినా మాకి తలకొట్టు కొమ్ముకే ఇస్తున్నారు. టీచర్ కరెక్ట్ గా కరెక్ట్ చేస్తే బిగినింగ్ లో వాళ్ళ హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది, అక్షరాలు కూడా సరిగ్గా రాయగలుగుతున్నారు. ఆ పిల్లల్లో లేదు సమస్య, టీచర్లో ఉందని అర్థమైంది. కాబట్టి మీరు కరెక్ట్ గా దిద్దండి, పర్వాలేదు కదా, ఏదో ఒకలాగా రాశారులే అంటే వాళ్ళు ఏదో ఒకలాగే నేర్చుకుంటున్నారు. మాట్లాడడం కూడా అలాగే, మాట్లాడడం కూడా అలాగే. సెంటెన్స్ మొత్తంలో ఒకే 1-2 తెలుగు పదాలు పెట్టి మా వాళ్ళు తెలుగు మాట్లాడుతున్నారంటే అది తెలుగు కాదు. ఎక్కడైనా వాక్యంలో ఇంగ్లీష్ మాటలు పెట్టచ్చు, కానీ మొత్తంలో ఇంగ్లీష్ వాటిలో 2 తెలుగు పదాలు పెట్టి మాట్లాడుతున్నారంటే తెలుగు కాదు. అలాంటివి మీరు ఒప్పుకోకండి. రెండోది, మన పుస్తకంలో రాసిన తెలుగే అక్కర్లేదు, వాళ్ళ స్లాంగ్ లో వాళ్ళు మాట్లాడినా కూడా పర్వాలేదు. రాయలసీమ వాళ్ళు ఒకలాగా మాట్లాడతారు, తెలంగాణ ఒకలాగా మాట్లాడతారు, ఇంకో ఊర్లో వాళ్ళు అలాంటి క్వశ్చన్ కూడా మాకు వచ్చింది. వాళ్ళు అన్నారు ఏంటండి ఇది ఆంధ్ర తెలుగు నేర్పిస్తున్నారు అన్నారు. ఏ తెలుగు అయినా పర్వాలేదు, తెలుగు అయితే అర్థమైతే చాలు. ఇంకా క్వశ్చన్స్ చాలా మంది రాసుకున్నట్టు చూశానండి, నేను రాసుకుని అడిగేసేయండి. ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఒక డౌట్స్ అయిపోయాక ఒకసారి ఇంకా రాసుకున్న వాళ్ళు ఇంకేమన్నా డౌట్స్ అంటే 6 to 7 తెలుగే మాట్లాడాలి అన్నట్టు అది పెద్ద పిల్లలకి వర్కౌట్ అవుతుంది కదా, మాట్లాడలేదండి. అది ప్రతి క్లాస్ లో గుర్తు చేస్తూనే ఉండాలి. రాఫిల్ టికెట్ ఇంకోటి ఇవ్వండి, తెలుగే మాట్లాడాలి. ఆ క్లాస్ కి పిల్లలు వచ్చి ఇంగ్లీష్ లో ఏమి చెప్పేస్తారు స్పీచ్లు, వావ్ నువ్వు భలే మాట్లాడుతున్నారు ఇంగ్లీష్ లో అంటే అప్పుడు అర్థమవుతాడు. తెలుగులో మాట్లాడగానే అందరూ క్లాస్ సైలెంట్ అయిపోయారు. ఇంటి దగ్గర ఇంకొకటి కూడా అండి, పార్టీకి వెళ్తామా క్లాసులకి పంపిస్తారు, అబ్బా మీరు బ్రహ్మాండంగా చెప్తున్నారండి, మీ టీచర్ బాగా చెప్తున్నారు, అన్ని చెప్తారు. మన వైపు తిరిగి పిల్లల వైపు తిరిగి ఏ డిడ్ యు హావ్ డిన్నర్ యెట్ అంటే తెలుగు ఎలా వస్తుంది? ఇంటర్నల్ గా బీపీ రైజ్ అయిపోతూ ఉంటుంది. మొబైల్లో చూపించలేము కానీ చాలా సార్లు పార్టీలను ఇంటికి వెళ్తాం, పిల్లలు పైకి వెళ్ళి ఆడుకుంటారు, మనం కింద ఉంటాం. ఒక్కసారి 10 నిమిషాలు ఆ పిల్లల్ని కూర్చోబెట్టి డంషర్ ఆర్ట్స్ తెలుగులో ఆడించానండి, ఎంత ఇంట్రెస్ట్ గా ఆడారు. మనమే మొదలు పెడదాం, సిగ్గుపడద్దు. మనం తెలుగు ప్రమోట్ చేయడానికే కంకణాలు కట్టుకున్నామా అనుకోవద్దు. మనం ఇంకో స్టెప్ ముందుకు వెయ్యకపోతే ఎక్కడున్నామో 4 తరగతులు అయిపోతాయి. పరీక్షలు రాస్తారు, సర్టిఫికేట్స్ తీసుకుంటారు, తెలుగు మాత్రం మాట్లాడారు. కనిపించినప్పుడు చెప్దాం, మా మాట వదిలేసి చెప్దాం, తెలుగు మాట్లాడండి అమ్మా పర్వాలేదు, మీరు తెలుగు క్లాస్కి వెళ్తున్నారు కదా తెలుగే మాట్లాడండి. ఈ మధ్య ఒక తెలుగు క్లాసులకి వెళ్తున్నారు కదా, మీరు తెలుగు వాడి కదా తెలుగు మాట్లాడండి అంతే. క్లాసులకి వెళ్తున్నావా లేదా? తమిళనాడు పిల్లలు ఎంత బాగా మాట్లాడతారండి. పేరెంట్స్ ప్రాబ్లం ఉండేది, పేరెంట్స్ లేదా కమిట్మెంట్, అది మనం అది అదే ఏదో చెప్పారు. ఇంకొక పాయింట్ అండి మాట్లాడేటప్పుడు, మీరు అన్నట్లు పేరెంట్స్ నిజంగా పాఠశాల టీచర్ని ఎలా ఉపయోగించుకుంటున్నారు అంటానికి దిస్ ఈజ్ వెరీ బ్యాడ్. ఒక క్లాస్ టీచరు అక్కడ టీచర్ వెళ్ళిపోయారు, సో మిగతా వాళ్ళని ఏమన్నా హెల్ప్ తీసుకోండి, లేదా ఒక ఎగ్జామ్ రోజు నాకు హెల్ప్ కి రండి అంటే వాళ్ళు చెప్పింది, ఈ రోజు మీకు ఈ గంటకి మేము వస్తే ఎట్లాగంటే ఈ లోపు నేను ఇండియన్ స్టోర్కి వెళ్ళి కోరుగా ఎన్ని తెచ్చుకోవాలి, నా షాపింగ్ అవ్వాలి కదా అన్నారంటే ఆర్ వి డూయింగ్ బేబీ సిట్టింగ్ ఫర్ ఫ్రీ? అలా కూడా అన్నారండి తెలుగు టీచర్స్ నువ్వు బేబీ సిట్టింగ్ చేస్తున్నావా అది. సో రియల్ గా అలాంటి వింటూనే ఉన్నాము, కానీ అది అక్కడ పొలైట్ గా అలాంటి కట్ చేయటం, ఎవరి కెపాసిటీ వాళ్ళు చూసుకోండి, పొలైట్ గా మాత్రం ఉండండి. నేను మాత్రం చెప్పేది అదే, నాకు తెలుసు అదే నేను అంటుంది. అలాంటి మాటలు విని కూడా మీరు మళ్ళీ ఇంకా టీచర్లుగా కంటిన్యూ చేస్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్ టు యూ. బేబీ సిట్టింగ్ చేస్తున్నావు అనమాట అన్నారు. అందుకు మాత్రం మెచ్చుకుంటాను. బట్ మనం ఏది నెగిటివ్ మాట్లాడినా పాఠశాల టీచర్ అలా మాట్లాడింది అంటారు. నేను ఇంతకు ముందు కూడా అదే చెప్పాను. ఆల్వేస్ మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒకసారి టీచర్ అయిన తర్వాత పాఠశాల టీచర్ అనే క్యాప్ మన మీద ఎప్పుడూ కనిపిస్తుంది అందరికీ. నేను టీచింగ్ చేయటం మానేసి 2 ఏళ్ళు అయినా సరే ఇంకా టీచర్ గానే నన్ను గుర్తిస్తున్నారు. ఇట్స్ పాజిటివ్ నెగిటివ్, నేను 2000లో తీసుకుంటాను. నాకు గుర్తింపు వచ్చింది ఏంటంటే టీచర్ కు గుర్తిస్తున్నారు, కాదని లేదు. కానీ నేను ఎక్కడ ఏ తప్పు చేసినా పాఠశాల టీచర్ అలా మాట్లాడింది అంటారు. కాబట్టి మనం చేసే ప్రతి స్టెప్
రెండు వైపులా జరుగుతుంది కాబట్టి కొంచెం గమనించుకొని ఇందాక అన్నట్లు అందరూ వచ్చేది మన ఫ్రెండ్స్ పిల్లలు ఎక్కడికి వస్తుంది. అన్ఫార్చునేట్ థింగ్ ఫార్చునేట్ థింగ్. కాబట్టి ఆ టైం ఈ 1 hour నేను టీచర్ని, నువ్వు స్టూడెంట్ని, అదే మన రిలేషన్షిప్. ఇంట్లో వెళ్ళి సోఫాలో కూర్చొని ఆడుకుంటాను, లేకపోతే వెళ్ళి గేమ్ ఆడుకుంటాను, అది కాదు. ఈ 1 hour అది మొదట్లోనే రూల్ పెట్టండి. కొన్ని క్లాసెస్ విజిట్ చేసినప్పుడు మాకు అదే ప్రాబ్లం వచ్చింది. చెప్పండి. సో డే 1 ఆఫ్ ద క్లాస్ ఎవరెవరు స్టూడెంట్స్ వస్తున్నారో వాళ్ళ పేరెంట్స్ ఇట్లానే కూర్చోబెట్టి ఒక 10 minutes ఇట్లాగా చేయండి అని చెప్పి మనము చెప్పొచ్చు అండి. ఫస్ట్ క్లాస్ దట్స్ గుడ్ పాయింట్. ఫస్ట్ క్లాస్ లో మీరు 6 to 7 మీ రెగ్యులర్ క్లాస్ అనుకోండి, 5:30కి రమ్మని చెప్పండి. ఫస్ట్ క్లాస్ కాబట్టి మేము అడుగుతున్నాము 5:30కి రండి అని చెప్పి మీరు పిల్లల్ని కూర్చోబెట్టండి. ఇలానే కూర్చోవాలి. మీ బ్యాగ్స్ స్కూల్ రాగానే హోంవర్క్ బుక్స్ అవి తీసుకొని బ్యాగ్స్, కొన్ని క్లాసుల్లో అయితే బ్యాగ్స్ తీసి పక్కన పెట్టేసి వాళ్ళ బైండర్స్ వాళ్ళు తీసుకొని అక్కడ కూర్చోండి. బ్యాగ్స్ కూడా వాళ్ళ దగ్గర పెట్టుకోరు. అది మీ ప్లేస్లో మీకు కంఫర్ట్ ఎట్లా ఉందో చూడండి. ఇద్దరు పిల్లలు ఎక్కువ ముచ్చట చెప్పే వాళ్ళు ఉంటారు. మనకి ఒక 2 క్లాసులు అయినాక మీకు అర్థమైంది. తర్వాత వాళ్ళ ప్లేసులు మార్చండి. చెప్పండి 3 క్లాసులకి ఇవి మీ ప్లేస్లు అని చెప్పండి. ఫస్ట్ లో కొత్త టీచర్లకి ఎస్పెషల్లీ మీ పిల్లలతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఇదే చెప్పావాంటి మార్చట్లేదు అంటే 3 క్లాసులకి ఇదని చెప్పండి. మీరు గమనించుకోండి 3 క్లాసుల్లో ఎవరు కొత్త పిల్లలు ఉన్నారో గమనించుకోండి, వాళ్ళని వేరు చేయండి. పక్క పక్కన కూర్చోబెట్టద్దు. వాళ్ళు మేమిద్దరు ఫ్రెండ్స్ ఆంటీ అంటారు. ఈవెన్ స్కూల్లో కూడా అలాగే చేస్తారు. స్కూల్లో మన టీచర్లు అందరూ అలా చేసిన వాళ్ళే. సో అలాంటి మీరు గమనించుకొని మీరు టెక్నిక్స్ మార్చండి. మీకు ఏదన్నా క్వశ్చన్ ఉంది, ఈ పిల్లలతోటి నేను చేయలేకపోతున్నానండి అన్నప్పుడు ఒక మెసేజ్ పంపించండి. మీరు చూస్తూనే ఉన్నారు చాలా మంది సీనియర్ టీచర్లు ఉన్నారు. సో ఇవన్నీ అందరం పడ్డోళ్ళమే. ఎక్కడో చోట మీకు సొల్యూషన్ వస్తుంది. స్టూడెంట్స్ గురించి అడగటం లేదండి, నేను పేరెంట్స్ అడిగినట్టు తన ఎక్స్పీరియన్స్ చెప్పారు, ఇలా బేబీ సిట్టింగ్ చేస్తున్నామా అన్నట్టుగా. సో దాని గురించి, సో సపోజ్ వీళ్ళ కిడ్స్ నాకు పంపిస్తున్నారు, సో ఐ వాంట్ టు టాక్ టు దమ్ 10 minutes. సో ఐ వాంట్ టు సే ఆల్ దిస్ 6 to 7 ఇస్ మై షార్ప్ టైం బికాజ్ నా గురించి ఇంకా మంచి పని ఏంటంటే పిల్లల్ని తీసుకురాకుండా మిమ్మల్ని ఒక అరగంట కలవమని చెప్పండి. ఇక్కడ విన్న విషయాలు మీకు అంత డాక్యుమెంట్ పంపిస్తాను, చదువుకుని అర్థం చేసుకుని ఇలా ఇలా ఉంటుంది క్లాసు. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అంటే యువర్ వాలంటీర్ సర్వీసెస్ ఆర్ ఎక్స్పెక్టెడ్. అది క్లియర్ గా కమ్యూనికేట్ చేద్దాం, లేకపోతే మీరు అందరు బేబీ చూపిస్తారు. పేరెంట్స్ తోటి మీరు మాట్లాడుకోవాలి, క్లియర్ గా చెప్పండి. ఒకవేళ మీరు అదే ఇంకొక పాయింట్ ఏంటంటే 6 to 7 and 6 to 7 క్యాండీ చేసింది. ఏ రోజు మీరు అది కాస్త 7:05, 7:10 మనం మొదలెట్టామో పేరెంట్స్ అనుకుంటే ఓకే వాళ్ళకి పర్వాలేదు, థర్డ్ ఏదో మనకి ఒకరికి తెలియదు వాళ్ళకి లేదు. చెప్పము అంటే అప్పుడు విన్నారు, తెలుస్తుంది. ఒక 4 క్లాసులు మిగతా అంతా మీకు యాక్చువల్ చెప్పేస్తాను, మీరు హోంవర్క్ చేయాలి, కథ మాత్రం తీసేస్తాను, మీరు అలా చేసుకోండి పర్వాలేదు అని అంటే అప్పుడు కొంచెం వింటారు. రఘు గారు చెప్పిన తర్వాత అబ్బాయిలకి ఛాన్స్ ఇద్దాం. ఓకే, 4 ఉన్నారండి. ఒకసారి మీరు చెప్పండి క్వశ్చన్స్ ఏమన్నా అంటే. తమ్మారావు గారు మీ తర్వాత తమ్మారావు గారు మీరు రండి. నేను మొత్తం ఇదే చెప్తానండి. అదే అనుకున్నాను, అదే డౌట్స్ రావట్లేదు. ఇంకోటి ఒక ఆర్గనైజేషన్ ఎప్పుడైనా కూడాను మంచి కల్చర్ అనేది ముఖ్యమండి. మనకి చిన్నదే కాదంటలేదు, మన ఆర్గనైజేషన్ నుంచి కొంచెం కల్చర్ బిల్డ్ చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది. ముఖ్యంగా మన ఆర్గనైజేషన్స్ లేదన్న ప్రతి ఒక్కరూ మనందరం కంపెనీలో పనిచేస్తున్నాం కదా, వాటిని చూస్తే ఒక ఆర్గనైజేషన్ కల్చర్ ఉంటుంది. ఆ కల్చర్ ఏంటంటే కోర్ వర్చువల్ వాల్యూస్. అవేంటి? సంస్థాగత సంస్కృతి, దాన్ని ఏమంటారు కంపెనీ కల్చర్. మన ఇంగ్లీష్లో చెప్పుకుంటే పద్ధతిగా ఉంటుందేమో, ఎందుకంటే మనం సంస్థాగత సంస్కృతి కొత్తగా ఉంటుంది. అందుకని చెప్పేసి ముందు లాస్ట్ ఒక 5 days నుంచి ఆలోచిస్తుంటే ఏది ముఖ్యంగా పాఠశాలకి. ఎందుకంటే పాఠశాల అనేది మన కంపెనీతో బాగా రిలేషన్ ఉన్నదండి. మనం ఒక్కరు వచ్చేసి నేను పాఠం చెప్పుకుంటా అంటే వినేవాడు ఎవరు ఉండదు. 10 మంది రావాలి, 10 మంది టీచర్స్ ఉండాలి, ఒక 50 మంది పిల్లలు ఉండాలి. అప్పుడు మాత్రమే మనం దాన్ని చెప్పుకోవాలి, పాఠశాలగా గుర్తింపు వస్తుంది.
వీటిలో అనుకుంది ఏంటంటే ఇంటిగ్రిటీ, ఎంపవర్మెంట్, ఎక్సలెన్సీ, కమ్యూనిటీ అండ్ గుడ్ స్టివర్డ్నెస్. ఒక్కో దాని గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంటిగ్రిటీ అంటే ఏంటి? మనం పాఠశాల గురించి ఉన్నప్పుడు వీఆర్ ఆల్ టుగెదర్. ఒక విషయం ఏదైనా వచ్చినప్పుడు వీఆర్ ఆల్ టుగెదర్. ఏదైనా ఒక ఇష్యూ వస్తాయి, తప్పులేదు. మీరు సపోజ్ క్లాస్లో జరుగుతుంది, అబ్బాయి పరిగెడుతూ ఉంటాడు, ఎక్కడో పడతాడు, ఆ టీచర్ ఒక్కరే రెస్పాన్సిబుల్ కాదు, వీఆర్ ఆల్ రెస్పాన్సిబుల్. ఏదైనా ఒక విషయం వీ హ్యావ్ టు మెయింటైన్ దట్ ఇంటిగ్రిటీ. ఆ ప్రాబ్లం తప్పుకోవడం మీద నెట్టేసి మేము తప్పుకోవడం కానీ అలా కాదు. ఎక్కడ పాఠశాలలో ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఇట్స్ అస్, నేను కాదు, లేకపోతే తను కాదు, మీరు కాదు. ఏదైనా ప్రాబ్లం వచ్చినా విల్ టేక్ ఇట్ టుగెదర్. ఆ ఇంటిగ్రిటీ మెయింటైన్ చేసుకుందాం మనం, అదొకటి. ఇంకోటి ఎంపవర్మెంట్ ఏంటంటే, ఇప్పుడు ఒక టీచర్గా ఉన్నప్పుడు ఎనీ రెస్పాన్సిబిలిటీ కమ్స్ విత్ పవర్ కదా. సో ఇప్పుడు ఎంపవర్మెంట్ వచ్చినప్పుడు మనకి ఏంటంటే, మీరు యూ కుడ్ డూ మేక్ యువర్ ఓన్ డెసిషన్స్. ఇప్పుడు రేపు పాఠశాల క్లాస్ జరుగుతున్న పిక్నిక్ వెళ్దాం అనుకున్నారు, దట్స్ గుడ్, మీ రెస్పాన్సిబిలిటీ అది యాజ్ ఎ టీచర్గా. అట్లానే ఇంకొక ఏదైనా చేసినప్పుడు ఎంపవర్మెంట్ కమ్స్ విత్ రెస్పాన్సిబిలిటీ. కాబట్టి మనం ఏ డెసిషన్ తీసుకున్నా కూడాను ఏంటి, పాఠశాలకి హౌ ఇట్స్ గోనా ఇంపాక్ట్ పాఠశాల అనే రెస్పాన్సిబిలిటీ ఆలోచించేద్దాం. అది మనం వీఆర్ ఆల్ టుగెదర్. యాజ్ ఇందాక చెప్పినట్టుగా పాఠశాల ఈజ్ నథింగ్ బట్ ఫ్యామిలీ. ఏ ఒక్కరు చేసుకునేది కాదు, ఏ ఒక్కరు చేయాల్సింది కూడా కాదు. పాఠశాల ఈజ్ అవర్స్. మనం అదొకటి. ఇంకొకటి ఎక్సలెన్స్. ఇందాక జ్యోతిను లేకపోతే మంజుల గారు ఎవరు చెప్తున్నారు, ఎక్సలెంట్ టీచర్స్ అందరూ కూడా. పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చే ప్రతి కామెంట్ కూడా వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారంటే, ఎంత మంచి టీచర్స్ మనకు ఉన్నారు అని. కాకపోతే ఆ ఎక్సలెన్స్తో పాటు ఇంకా అగైన్ రెస్పాన్సిబిలిటీస్. ఎలా కరెక్షన్ చేస్తున్నారు, కరెక్ట్ చేస్తున్నప్పుడు మనం బయాస్డ్గా ఉన్నామా? లేదు, వీఆర్ నాట్ బయాస్. అట్లానే మనం ఏమన్నా ఇందాక ఎవరు చెప్పారు, అలా కూడా కాకుండా కరెక్ట్ చేసినప్పుడు ఒక పిల్లవాడు కరెక్ట్ చేస్తున్నప్పుడు ఇంకో పిల్లవాడిని ఇంపాక్ట్ అవుతుంది అది. ఎందుకంటే వెంటనే కనుక మార్కులు చెప్తే కనుక అలా చెప్పకుండా అదొకటి. ప్లస్ అటెండెన్స్ ఎలా ఉంది, కంపల్సరీ ఎక్సెల్ షీట్స్ నింపాలి, కంపల్సరీ నింపండి. ఇట్ టేక్స్ మేబీ 5 minutes మోర్. కాబట్టి మనం చేసే పనులు ఆ పర్ఫెక్షన్ వస్తుంది, ప్లస్ ఆ ఇంపార్టెన్స్ తెలుస్తుంది. ప్లస్ దానివల్ల మనం ట్రెండ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. సపోజ్ ఆ పిల్లవాడు ఈ వారం ఎలా ఉన్నాడు, నెక్స్ట్ మంత్ ఎందుకు దిగజారుతున్నాడు, లేకపోతే ఎందుకు మార్క్స్ తగ్గిపోతున్నాయి, ఇవన్నీ కూడాను మనం ప్రతి ఒక్కరు కూడా విల్ స్ట్రైవ్ ఫర్ ఎక్సలెన్స్. అదొకటి చేద్దాము. కమ్యూనిటీ, మనం కమ్యూనిటీ తోటి వెరీ వెల్ టైట్లీ బాండెడ్. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే, ఒక పిల్లవాడిని ఏమైనా అనాలి, మనసులో బాధగా ఉంటుంది, అబ్బాయి వీడు కోపడితే చదువుతాడేమోనని. కానీ మనం అనలేము, ఎందుకు మన హ్యాండ్స్ ఆర్ టైట్. అయితే ఎలా చెప్పగలం అనేది కమ్యూనిటీ ఉంది మనం అంటే కనుక, కమ్యూనిటీ మే నాట్ టేక్ ఇట్ ఇన్ ఏ పాజిటివ్ సెన్స్. ఆలోచించాలి, ఎందుకంటే కమ్యూనిటీతో బాండ్ ఉన్నప్పుడు వీ హ్యావ్ టు థింక్ త్రూ ఆల్ దీస్ థింగ్స్. అట్లానే పాఠశాల కమ్యూనిటీతో బాండ్ ఏంటి, హౌ డు వి ప్రమోట్ పాఠశాల. క్వశ్చన్ అడగచ్చు, వై డు వీ హ్యావ్ టు ప్రమోట్ పాఠశాల అని. ఎందుకు ప్రమోట్ చేయాలి? వచ్చిన వస్తారు, రాత్రి రారు. ఎందుకు ప్రమోట్ చేయాలంటే, ఎందుకంటే అగైన్ ఇందాక మనం చూసుకున్నాం ఎంపవర్మెంట్, ఎక్సలెన్స్ ఇవన్నీ ఉన్నప్పుడు మన ఎక్కువ మంది పిల్లలకు చెప్పుకున్నాం అనుకోండి పాఠశాల గురించి, ఎక్కువ మంది తెలుగు నేర్చుకుంటారు. ఆ తెలుగు నేర్చుకుంటే మనకు సాటిస్ఫాక్షన్ పెరుగుతుంది. మన గోల్ ఏంటి? తెలుగు నేర్పించడం, నథింగ్ మోర్. ప్లస్ అట్ ద సేమ్ టైం తాతలతోటి లేకపోతే బాబాయిలతోటి వాళ్ళతో బాగా కమ్యూనికేట్ చేస్తే కనుక రిలేషన్స్ బిల్డ్ అవుతాయి. మనకి మెయిన్ రిలేషన్స్ ల్యాక్ అవుతున్నాయి ఎప్పుడైనా కూడా. మన ఇండియాలో ఉన్న ముఖ్యంగా మన జనరేషన్, నెక్స్ట్ జనరేషన్కి అది ఉండకపోవచ్చు. మనం ఇప్పుడు ఉంటాము, వాళ్ళ పిల్లలు మనతో ఇంగ్లీష్లో మాట్లాడితే అట్లీస్ట్ మనం అర్థం చేసుకోగలిగాము, కానీ ఇప్పుడున్న జనరేషన్ అది కాదు. అది ఇంకా గుడ్ స్టివార్డ్నెస్. స్టివార్డ్నెస్ ఇస్ నథింగ్ బట్ లీడర్స్. వీఆర్ ఆల్ లీడర్స్. మీ క్లాస్లో మీరు లీడరు, వాళ్ళ క్లాస్లో వాళ్ళు లీడరు. ఆ లీడర్షిప్ వచ్చినప్పుడు అగైన్ కమ్స్ విత్ ద రెస్పాన్సిబిలిటీస్. జస్ట్ ఇవన్నీ కూడా ఒక్కసారి మనం అందరం కలిపి చెప్దామండి. ఇంటిగ్రిటీ, ఎంపవర్మెంట్, ఎక్సలెన్స్, కమ్యూనిటీ, గుడ్ స్టివార్డ్నెస్. లెట్స్ ప్రాక్టీస్ ఇట్. థ్యాంక్స్. ఎంపవర్మెంట్ అది ఒక్కసారి మీరు సెప్టెంబర్ 8 తర్వాత తీసుకోవట్లేదండి. లాస్ట్ ఇయర్ అక్టోబర్ దాకా అదే పని అయిపోయింది.
ఓకే, సో ప్రతి కిట్ దగ్గర ఒక సంవత్సరానికి $50 చార్జ్ చేస్తున్నామండి. అంటే ఆల్మోస్ట్ మీ అందరికీ తెలుసు పర్పస్ ఏంటో. సో లాస్ట్ టైం ఏమైందంటే ఇండివిజువల్ పేరెంట్స్ పంపించమని చెప్పాము. అదేంటంటే బాగా మెస్అప్ అయిపోయింది. అంటే వాళ్ళు అంటే పంపించినప్పుడు వెంటనే ఇట్లా రిఫ్లెక్ట్ ఓవర్ ద నైట్ అంటే ఇట్లా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అది కొంచెం ఇబ్బంది అయింది. సో అందుకని ఈసారి ఏమవుతామంటే ప్రతి ఏ క్లాస్ టీచర్ని ఆ క్లాస్ టీచర్ని యూ కరెక్ట్ ఆల్ మీరు అదే చెక్స్ తీసేసుకోండి. యాక్చువల్గా అదే అవుతుందండి, మీరు చెప్పాలి కానీ లాస్ట్ టైం అది అవ్వలేదు. అంటే అలా అంటే ఏమంటే డైరెక్ట్ వచ్చేస్తే అయిపోతుంది, మళ్ళీ టీచర్ని ఇబ్బంది పెట్టట్లేదు అనుకున్నాను. అదేంటి వాళ్ళు డిలే చేసి పోస్ట్ చేయట్లేదు. కానీ అది ఏమైందంటే వాళ్ళు కొంతమంది అలాగే అనుకోయింది పంపించారండి 2 నెలల నుంచి మా ఇంట్లో అన్నారు. అందుకని సరే అంటే టీచర్సే మీ స్టూడెంట్స్ టీచర్ని కలెక్ట్ చేసి ఒక క్లాస్గా పంపించేసేయండి. నేను అడ్రస్ పంపిస్తాను టీచర్స్ అందరికీ. ఆ చెక్స్ వచ్చేస్తే విల్ క్లోజ్ ఫర్ హోల్ క్లాస్ అంటారు. తర్వాత దాంట్లో జ్యోతిర్మయ September 8th రిజిస్ట్రేషన్ క్లోజ్ అండి. సో ఆ తర్వాత ఇంకెవరు జాయిన్ చేసుకోవద్దు అన్లెస్ జ్యోతిర్మయ గారు ఏమైనా రికమెండేషన్ మేనేజ్మెంట్ పట్ల ఎవరు తెచ్చితే అంటే ఇంకేం లేదు. ఎందుకంటే మాకు అంటే బడ్జెట్ క్యాల్కులేట్ చేయడం కానీ కిడ్స్ ప్రైజెస్కి ఇవ్వడం కానీ చాలా కష్టమైపోయింది. లాస్ట్ టైం ఏంటంటే యానివర్సరీ ప్లాన్ చేస్తున్నప్పుడు లాస్ట్ మినిట్ వరకు డ్రాప్స్ ఉన్నాయి. అంటే మేము ఆర్డర్ చేస్తాము, అరే మా పిల్లలు ఆటలేదండి అని ఏం చేసుకోవాలో ఏం చేసుకోవాలో మనకు తెలియదు. అంటే ఇప్పుడు ఇవి మెమెంటో కూడా కాదు పెట్టుకునేది. సో You start in December. You finish by January. ఇప్పుడు మీ దగ్గర చెక్ వస్తేనే వాళ్ళకి సిలబస్ అది మేము లాస్ట్ టైం మీరు చెప్తే వెళ్ళలేదు. లాస్ట్ ఇప్పుడు లైన్ లోకి వచ్చారు. ఎందుకంటే అది చాలా ఇబ్బంది అవుతుంది. తర్వాత కూడా చెక్కులు తీసుకున్నారు. ఎంత ఇచ్చినా వీళ్ళు తీసుకుంటున్నారు, ఎంత ఇచ్చినా వీళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. అది ఎక్కడ ఖర్చు అవుతుంది వాళ్ళు అడిగే హక్కు వాళ్ళకు ఉంది, వాళ్ళు డబ్బులు ఇస్తున్నప్పుడు. సో మనకి మళ్ళా బట్ ఆ పాయింట్ లో లేరు కదా పేరెంట్స్ అయితే వాళ్ళు మాట్లాడలేకపోతే చూపించాలి బాధ్యత మనకి. ఎవరైతే 50, 60, 70లో ఆ $10 గురించి మనం ఎక్కడ తిన్నాం పిజ్జా ఎట్లా అనేది నోబడి విల్ ఆర్గ్యూ. అలా వద్దని అనుకుంటున్నాము. పాఠశాల తరఫున ఒక రూల్ పెట్టుకున్నాం కాబట్టి ఇంత తీసుకున్నాను అంతే తీసుకున్నాం. మనం ఎంత మేనేజ్ చేయగలిగితే వీళ్ళంత అంతలోనే మేనేజ్ చేద్దాం. మనం పిజ్జాలే ఇవ్వక్కలేదు పిల్లలకి, ఐస్ క్రీమ్ తెప్పించినా కూడా వాళ్ళు హ్యాపీ. వాళ్ళకి పిల్లలకి అనేది వాళ్ళకి చిప్స్ ఇచ్చి ఏదైనా చాక్లెట్ ఇచ్చినా కూడా వాళ్ళు హ్యాపీ. సో మనం అలా పార్టీలే పెట్టక్కర్లేదు. మనకి ఎంత బడ్జెట్ ఉంటే అంతలో మేనేజ్ చేయడం అందరికీ మంచిది. అటు పేరెంట్స్ కి మంచిది, పాఠశాలకి మంచిది, మనకి మంచిది. అందుకని ఎంత అమౌంట్ మనం అనుకున్నామో అంతే తీసుకుందాం. వాళ్ళు 60 ఇచ్చినా 55 ఇచ్చినా కూడా వద్దండి. వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళకి అవసరమైనప్పుడు మళ్ళా వచ్చినప్పుడు మెయిల్ క్యాప్ పెంచమంటున్నాం. క్యాప్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. మాట్లాడుకుని ప్లానింగ్ ఏదో ఒక రోజు వాలంటీర్స్ మీటింగ్ ఉండండి. ప్రతి క్లాస్ నుంచి ఒక పేరెంట్ మ్యాండేటరీ అటెండ్ అవ్వాలి వాలంటీర్ మీటింగ్ కి. ఈ ఇయర్ చేసే పనులన్నీ కూడా అక్టోబర్ యానివర్సరీ ప్లానింగ్ కాదు, క్లాస్ రూమ్ లో ఇప్పుడు అన్నారు కదా టీచర్స్ రెస్పాన్స్ రావట్లేదు. ఇట్లాంటివన్నీ కూడా వాలంటీర్స్ నంబర్ ఆఫ్ వాలంటీర్స్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా తగ్గుతాయి. పని చేసే వాళ్ళకే దాని కష్టం తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క పేరెంట్ కూడా ఇద్దరు అక్కర్లేదు, ఇంట్లో పిల్లలు అక్కర్లేదు వాలంటీర్ మీటింగ్ కి. క్లాస్ వాళ్ళ పేరెంట్ వాళ్ళ కిడ్స్ దగ్గర నుంచి ఒక పేరెంట్ మనకి మీటింగ్ అటెండ్ అవ్వాలి. ఫీజు ఎప్పుడు కలెక్ట్ చేయాలి? September 8 రిజిస్ట్రేషన్ క్లోజ్ అండి. కొత్త వాళ్ళకి పాత వాళ్ళకి మీ పరీక్ష అయిపోయి మీరు డిసైడ్ చేశాక
జ్యోతి ఇక్కడ క్వశ్చన్ తమ్మారావు గారు ఇక్కడ క్వశ్చన్ మనం చెప్పేదా మనకి అవసరమైతే మన బడ్జెట్ దాటితే యానివర్సరీ తర్వాత మనం కావాలంటే మనం రైట్ నౌ ఏ క్లాస్ పిల్లలకి ప్రమోట్ అయ్యారు అనేది టీచర్ దగ్గర నుండి వస్తుందా లేకపోతే టీచర్ రికమెండేషన్ టీచర్ మార్క్స్ పంపిస్తారు కదా ఇప్పుడు చెప్పాం కదా మెయిల్ ఎవరి దగ్గర నుండి వస్తుంది యూఆర్ ప్రమోటెడ్ టు నెక్స్ట్ లెవెల్ అన్నది మీ దగ్గర నుంచే వెళ్తుంది టీచర్ దగ్గర నుంచే వెళ్తుంది ఒకవేళ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే జ్యోతి గారిని కన్సల్ట్ చేయండి లేకపోతే టీచర్ కోఆర్డినేటర్ మందిలో ఉన్నారు వాళ్ళతో కన్సల్ట్ చేయండి ఈ పిల్లాడు 70% వచ్చింది ఇక్కడ ఇబ్బంది పడుతున్నాడు ఇక్కడ బాగా చేశాడు అది మీకు తెలుస్తుంది పిల్లాడు మెయిన్ అక్షరాలు చేస్తున్నాడు పద్యం మీద ఎక్కువ ఫోకస్ చేయం పద్యం మనం మాట్లాడడానికి అవసరమైంది వాడుకుంటున్నాం ఎందుకంటే వాళ్ళ నాలుగు బాగా తగ్గుతుంది సో వాక్యాలు బాగా చేశాడు మనం ఎలాగో ఇప్పుడు ఎంట్రన్స్ టెస్ట్ లో పద్యాలు అడగట్లేదు అక్షరాలను మెయిన్ ఏవైతే నెక్స్ట్ లెవెల్ కి అవసరమో అది అడుగుతున్నాం సో అక్షరాలు గుణితాలు రిపీట్ చేస్తారు కాబట్టి అక్షరాల్లో కొంచెం 70% వచ్చినా పర్వాలేదు వాక్యాలన్నీ మనం ఏదైతే రీడింగ్ పార్ట్ అడుగుతున్నామో అవి బాగా చెప్తే డెఫినెట్ గా ప్రమోట్ చేయొచ్చు ఎందుకంటే ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది వాక్యాలు చెప్తున్నారు వాళ్ళు 70% మరీ అసలు 40% రాశారనుకోండి అసలు రాయలేదు అనుకోండి వాళ్ళు నెక్స్ట్ లెవెల్ పంపించడం వల్ల పంపించకపోవడానికి మనకి ఏమి ఉండదు అక్కడ బట్ వాళ్ళే ఇబ్బంది పడతారు పిల్లలు ఇబ్బంది పడతారు గుణితాలు నేర్చుకోలేక వాళ్ళ ప్రెషర్ తల్లిదండ్రులు ప్రెషర్ పడుతుంది ఏంటి నువ్వు ఏడాది క్లాస్కి వెళ్ళావు ఇంకా చేయట్లేదు ఇంట్లో మనందరం మన పిల్లలతో మనం ఎలా మాట్లాడతాం మనకి తెలుసు బట్ అదే సో అందుకని పిల్లలు ఇబ్బంది పడకుండా చూడడం మెయిన్ ఉద్దేశం నేను మా పేరెంట్స్ కూడా అదే చెప్తాను టెస్ట్ పెడుతున్నాం అంటే మేము ఏదో వాళ్ళని టెస్ట్ చేయాలి కాదండి వాళ్ళ లెవెల్ ఎలా ఉంది వాళ్ళు ఇబ్బంది పడకుండా వాళ్ళకి ఉపయోగపడుతుంది అదే ఆ లెవెల్ రిపీట్ చేస్తే అంటే మరీ 50% బిలో వచ్చిన వాళ్ళు అబోవ్ వచ్చిన వాళ్ళు 70% అలా అబోవ్ వచ్చిన వాళ్ళు మీకు చూడండి మీకు తెలుస్తుంది ఆ పిల్లలు బాగా చేయగలుగుతారా మీకు కొంచెం టీచర్ గా ఏడాది పాటు టీచ్ చేసిన అనుభవం మీకు ఉంటుంది కదా వాళ్ళతో వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినా వీళ్ళు చేయగలరు అనుకున్న వాళ్ళు పెద్ద పిల్లలు అయితే కొంచెం ఇప్పుడు 9th గ్రేడ్ వాళ్ళు అయితే డెఫినెట్ గా వాళ్ళు చేసేస్తారు వాళ్ళు అనుకుంటే వాళ్ళు చేయగలుగుతారు 4th గ్రేడ్ 5th గ్రేడ్ వాళ్ళు మరీ చిన్న పిల్లలు 6 ఏళ్ళ పిల్లలు వాళ్ళు 2వ క్లాస్ లోకి వచ్చి గుణితాలతో ఇబ్బంది పడతారంటే వాళ్ళకే కష్టం అవుతుంది సో వాళ్ళని బెటర్ మనం వాళ్ళకి తక్కువ మార్కులు వస్తే వాళ్ళు బాగా చేస్తుంటే పర్వాలేదు ఒక పిల్లలు కరెక్ట్ గా చేస్తారు కదా వాళ్ళు బాగా చేస్తే పర్వాలేదు లేకపోతే ఇప్పటి వరకు సంభాషణ కూడా రికార్డింగ్ చేసి పంపకుండా జ్యోతి మా క్లాస్ లో ఇప్పటి వరకు ఏ ఒక్క పేరెంట్ ఒక్క సంభాషణ కూడా రికార్డ్ చేసి పంపలేదు మీరు రిమైండర్స్ పంపిస్తున్నారా పంపించాం 2 సార్లు పంపించాం రేపు టెస్ట్ కి ఎవరు వస్తున్నారో కూడా తెలియదు ప్రమోట్ అవ్వట్లేదు టెస్ట్ కూడా నేను వాళ్ళకి మెసేజ్ పంపించాను ప్లీజ్ కన్ఫర్మ్ హూ ఈస్ కమింగ్ ఫర్ టెస్ట్ టుమారో అని అదే మీరు చూడండి ఫస్ట్ వారం పేరెంట్స్ తో మాట్లాడతాం అది అయిపోతుంది కదా నెక్స్ట్ వారం నుంచి సిలబస్ మొదలు పెడతాం కదా మనం అక్షరాలు చెప్పినప్పుడు ఫస్ట్ మీరు బోర్డు మీద రాసేయండి మీరు రాసేటప్పుడు చూడమని చెప్పండి పిల్లలందరినీ అటెన్షన్ పే చేయమంటే మనం ఎలా తిప్పుతున్నాం అండ్ ఇంకోటి కొత్త టీచర్లందరూ ముందు కూర్చోండి ప్లీజ్ వెనక మేము సర్చ్ చేస్తాం ముందు కూర్చుంటే అవసరమైన వాళ్ళు ముందు కూర్చుని ఒక్కసారి Once again, we will be closing in 18 minutes at 5 p.m. మీకు 4th గ్రేడ్ పిల్లలు ఉన్నది 5th గ్రేడ్ పిల్లల నుంచి 1st గ్రేడ్ పిల్లలకు వచ్చేసరికి తెలుగు నేర్చుకోవడానికి వచ్చేసరికి అందరి పిల్లలు మనకి కిండర్గార్టెన్స్ రాలే ఎందుకంటే వాళ్ళకి తెలుగు అక్షరాలు అలవాట్లేదు కొంతమంది పిల్లలకి ఇంట్లో తెలుసు నేర్చుకోవాలి అక్షరాలు మనం ఏబిసి ఇలాగా వాళ్ళ తల్లిదండ్రులు అండర్స్టాండ్ ఎక్స్పెక్ట్ చేయాలి ఫస్ట్ మీరు ఎలా రాయాలో ఎలా రాయాలి ఎలా వీలుగా ఉంటుంది కొంతమంది పిల్లలు ఇలా రాసే వాళ్ళు ఉంటారా నెంబర్ లాగే మా అమ్మాయి చిన్నమ్మాయి 7 ఏమంటే ఇలా వేస్తుంది మనం ఎలా రాస్తాం పద్ధతి ఇది మన గుణాల్లో ఫస్ట్ పెన్సిల్ పట్టుకోవడం ఎలా నేర్పిస్తారు అది చాలా ఇంపార్టెంట్ రాసేటప్పుడు ఎలా రాస్తున్నాం మనం ఎలా రాస్తున్నాం ఇలా రాయమని చెప్పద్దు పిల్లలు కొంతమంది పిల్లలు అలా రాస్తూ ఉంటారు వాళ్ళకి చెప్పండి వాళ్ళ మీరు అలా ఏం జరుగుతుంటారు వాళ్ళకి చెప్పండి సో రాయడం బోర్డు మీద చూపించి పిల్లల్ని నోట్ చేసుకోండి ఎవరైనా మరీ చిన్న పిల్లలు ఇబ్బంది పడుతున్నట్టు 1-2 వారాలు మీరు నోటీస్ చేస్తే అది పేరెంట్స్ కి మీరు ఇన్ఫార్మ్ చేయండి పిల్లలు కాస్త ఇబ్బంది పడుతున్నాడు అక్షరాలు ఓరల్ గా చెప్పగలుగుతాడు కానీ అక్షరాలు ఇంకా రాయలేకపోతున్నాడు అని మీరు ఇన్ఫార్మ్ చేసేస్తే అటు పిల్లడికి ఇబ్బంది లేదు మనకి ఇబ్బంది లేదు ఎందుకంటే ఆ పిల్లలు రాసుకోవాలి సో చెప్పిన తర్వాత ఆ వారం వాక్యాలు ఉంటాయి నాకు ఐ వాంట్ యాపిల్ నాకు యాపిల్ కావాలి
నాకు యాపిల్ కావాలి, లేకపోతే వి వాంట్ సంథింగ్ అని ఉంటుంది వాక్యాలు. ఆ వాక్యాలని మనం ఒకసారి చెప్పి పిల్లలు రిపీట్ చేయొచ్చు. నేను ఒక గ్రూప్ లో రిపీట్ చేస్తున్నప్పుడు మీకు తెలుస్తుంది, ఒక పిల్లాడు ఎవరైనా బాగా స్లోగా ఉంటారు, షైగా ఉంటారు, మాట్లాడు. ఆ పిల్లాడిని ఒకసారి అడిగాను, నువ్వు చెప్పి ట్రై చేస్తావా, ఇప్పుడు ఒకసారి అందరు చెప్తారు కదా, నువ్వు చెప్పు. నేను మిగతా పిల్లలు మనం అడగల, వాళ్ళు ఆల్రెడీ పైకి చెప్పేస్తారు. ఎవరైతే కొంచెం స్లోగా ఉన్నారో వాళ్ళ మీద ఫోకస్ చేసి వాళ్ళని అలా టైం పెట్టుకోండి. అక్షరాలకు ఒక 5 నిమిషాలు, మొదటి వారం కాబట్టి మీకు 4 అక్షరాలు వచ్చాయి, 5 నిమిషాల్లో అయిపోతుంది. వాక్యాలకు ఒక 5 నిమిషాలు, లేకపోతే 10 నిమిషాలు మీకున్న వాక్యాలు బట్టి. సో అలా ప్లాన్ చేసుకోండి. ఆ తర్వాత మంచి విషయం చెప్పినప్పుడు మేము ఫస్ట్ పాఠశాల మొదలు పెట్టినప్పుడు చాలా ఉపయోగం కనిపించింది. ఎక్కడికైనా వెళ్తే ఎవరింటికైనా పార్టీకి వెళ్తే మనకి కుటుంబంలో అడుగు పెట్టడానికి చోటు ఉండదు, పెద్దవాళ్ళు వస్తుంటారు, చెప్పులు తగిలి పడిపోతూ ఉంటారు. ఈ చెప్పులు పక్కన పెట్టుకోండి అనే విషయం పిల్లలందరూ ఎంత చక్కగా పాటించారంటే, క్లాస్కి వస్తే పిల్లలందరూ చెప్పులన్నీ లైన్ గా ఉంటాయి. అది ఇంకో ఎవరైనా వస్తే, ఇంటికి ఎవరైనా వస్తే, పెద్దవాళ్ళు వచ్చినా మనం అంత అబ్జర్వ్ చేయం, సరేలేని గుమ్మం ముందు వదిలేసి వెళ్ళిపోతాం, పక్కన పెట్టుకుందాం నీట్ గానే వాళ్ళకి తెలియదు. అది మంచి విషయాలు బాగా ఉపయోగపడతాయి. సో మనకి టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా మంచి విషయం చెప్పడానికే ట్రై చేద్దాం, ఎందుకంటే ఇవన్నీ పెట్టింది పిల్లలకి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. అక్షరాలు, వాక్యాలు, అర్థాలు చెప్పేసిన తర్వాత టైం పెట్టుకుందాం. మనం అన్ని టైం ఫ్రేమ్ పెట్టుకుంటే డెఫినెట్ గా మనం పూర్తి చేయగలుగుతాం. ఎందుకంటే ఇది ఒక 6 ఏళ్ల నుంచి చేస్తున్నారు కదా క్లాస్, ఆవిడకి తెలుసు ఎలా చేస్తే లెసన్ ప్లాన్ 1 hour లో ఫినిష్ చేయగలుగుతామని. సో మోస్ట్లీ ఇవన్నీ మనం చేయగలం. ఎప్పుడైనా ఒకసారి కథ మిస్ అవుతామేమో కానీ మోస్ట్లీ మనకి అన్నిటికీ టైం సరిపోతుంది. సో అన్నిటికీ టైం సరి కథ ఒకసారి పిల్లలకి చెప్పేటప్పుడు, ఇప్పుడు ఫస్ట్ టైం అడవి అంటే పిల్లలకి అర్థం అవుతుంది. సో కథ చెప్పేటప్పుడు ఒక ఫారెస్ట్ తెలుగులో అడవి అంటారు, ఆ ఫారెస్ట్ లో ర్యాబిట్ ఉంది, ర్యాబిట్ ని తెలుగులో కుందేలు అంటారు. అప్పుడు కుందేలు ఏం చేసింది, అలా వాళ్ళకి చెప్తే కుందేలను డైరెక్ట్ గా మొదలు పెడితే వాళ్ళకి అర్థం అవ్వచ్చు. ర్యాబిట్, కుందేలు, తట్టిలు, తాబేలు, లేకపోతే ఇక్కడ వాళ్ళు ఎలా అంటారు అలా, అలిగేటర్, మొసలి, ఇలా వాళ్ళకి చెప్తే అది కొంచెం వాళ్ళకి అర్థం అవుతుంది కథ అర్థం చేసుకోవడానికి. కథ తర్వాత వాళ్ళకి 5 నిమిషాలు టైం ఇస్తే మనకి అప్పుడు పిల్లల్ని మాట్లాడించడానికి టైం దొరుకుతుంది. మనకి ఏం అర్థమైంది మీ కథలో, వీలైనంత వరకు వాళ్ళు ఇంగ్లీష్ లో మాట్లాడేవండి, వీలైనంత వరకు తెలుగులో మాట్లాడేది వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఫోర్స్ చేసేది కాకుండా మనం ఎంకరేజింగ్ గా మాట్లాడితే అది పిల్లల్లో బాగా సో మెయిన్ అదండి, మనం వీలైనంత వరకు టైం చేసుకుని. అండ్ 2 టీచర్లు ఉంటే ఒక క్లాస్ లో ఒక టీచర్ ని మీరు పద్యాలు అవి రివిజన్ చేయించే లోపల నెక్స్ట్ వీక్ కి ఒక టీచర్ ని హోంవర్క్ చెక్ చేసేయమని చెప్పండి. ఇంకో టీచర్ పిల్లల చేత చేయిస్తూ ఉంటారు. అండ్ ఇంకో టీచర్ డిక్టేషన్, 2 టీచర్లు ఉన్నప్పుడు డిక్టేషన్ వర్డ్స్ చెప్పేశాక ఒక టీచర్ బుక్స్ అన్ని తీసుకొని డిక్టేషన్ కరెక్ట్ చేస్తుంటే ఇంకో టీచర్ వాక్యాలు చెప్పించడం, అర్థాలు చెప్పించడం, మీకు వీలైన టైం బట్టి. నేను మా క్లాస్ లో ఏం చేస్తాను అంటే ఒక 5 నిమిషాలు ఫస్ట్ డిక్టేషన్ మొదలు పెట్టను. ఒక 2 పిల్లలు మనం 6కి చెప్పినా ఒక 6-5కి రావడం అలా జరుగుతుంది. ఫస్ట్ వాళ్ళ చేత పద్యాలు రివిజన్ చేయించేస్తాను. ఈ తర్వాత డిక్టేషన్ మొదలు పెడతాను. మొదలు పెట్టినప్పుడు ఒకసారి నేను తీసుకుంటాను, డిక్టేషన్ కరెక్ట్ చేయడం, అప్పుడు ఇంకో టీచర్ మంచి విషయం చెప్పడం, కథ చెప్పడం, మిగతా అన్ని అయిపోతాయి, రివిజన్ చేయించడం, వ్యతిరేక పదాలు చెప్పడం ఇలాగా. అప్పుడు ఒక 3-4 వారాలు నేను అలా చేసిన తర్వాత అప్పుడు నేను అతన్ని తీసుకుని ఆవిడకి డిక్టేషన్ చేయమేస్తాను. అలా 2 టీచర్లకి అలవాటు అవుతుంది. మన కోఆర్డినేషన్ బట్టి మనం ఎలా కోఆర్డినేట్ చేసుకుంటున్నాం.